Okay. Hello everyone, welcome to Compete Minds and welcome to the session Operation Rakshak. మనం ఈ సెషన్లో ఏపీ కానిస్టేబుల్ 2022 ప్రిలిమ్స్ ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. అంటే ఆ పేపర్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, అంటే ఎలాంటి షార్ట్ కట్స్, ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలో నేను ఈ సెషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి అండ్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే షార్ట్ కట్స్తోనే మీరు అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఆన్సర్ చేసినట్లయితే మీకు మంచి స్కోరింగ్ అనేది అవుతుంది. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద సెషన్. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఇంగ్లీష్లో, సో ఇక్కడ సెంటెన్స్లో మీకు ఒక వర్డ్ హైలైట్ చేశాడు. సబ్సిస్టెన్స్ అనే ఒక వర్డ్ హైలైట్ చేశాడు. దానికి సిమిలర్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో దానికి సిమిలర్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏదో ఆప్షన్లో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సిమిలర్ మీనింగ్ అంటే ఏంటి, మనము సినోనిమ్ అని గుర్తుంచుకోవాలి, అంటే సినోనిమ్ గుర్తుపెట్టుకోండి. సో దానికి సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో అక్కడ ఏమి ఇచ్చాడు, వర్డ్ సబ్సిస్టెన్స్ అనే వర్డ్ ఇచ్చాడు. సార్ ఆ వర్డ్ మీనింగ్ నాకు తెలియదు సార్, ఎలా సార్ అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తే, మనకి ఎప్పుడైనా సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ ఇలా సెంటెన్సెస్లో ఇచ్చి మనకు వాటిని ఆన్సర్ చేయమంటే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైనా కూడా ఆన్సర్ చేయొచ్చండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. మరొకసారి ఆ సెంటెన్స్ చదువుదామా, దాని కాంటెక్స్ట్ అర్థం చేసుకుందాం. ద పూర్ ఫ్యామిలీ హ్యాస్ నో విజిబుల్ మీన్స్ ఆఫ్ సబ్సిస్టెన్స్ అన్నాడు. ద పూర్ ఫ్యామిలీ హ్యాస్ నో విజిబుల్ మీన్స్ ఆఫ్ సబ్సిస్టెన్స్ అన్నాడు. మీన్వైల్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ పూర్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు కదా, అంటే ఇక్కడ నో విజిబుల్ మీన్స్ ఆఫ్ సబ్సిస్టెన్స్ అంటున్నాడు. ఎంప్లాయ్మెంటా, డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా, రెస్పెక్ట్ కాదు, ఎంకరేజ్మెంట్ కాదు. సో లైవ్లీహుడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సబ్సిస్టెన్స్ అంటే లైవ్లీహుడ్ అంటాము, అంటే ఆ పూర్ ఫ్యామిలీకి తినడానికి తిండి లేదు, సరైన వస్తువులు లేవన్న మీనింగ్ వస్తుంది. సో లైవ్లీహుడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారా, ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ట్రై చేయండి. మళ్ళీ ఇక్కడ మీకు ఒక వర్డ్ సెంటెన్స్లో హైలైట్ చేశాడు. ల్యాంపూండ్ అనే ఒక వర్డ్ హైలైట్ చేశాడు. దానికి నియరెస్ట్ మీనింగ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మళ్ళీ సినోనిమ్. ఎప్పుడైనా మీకు ఇక్కడ నియరెస్ట్ అని ఉంటే అది సినోనిమ్ అని గుర్తుంచుకోండి. ఫార్దెస్ట్ అంటే యాంటోనిమ్ అండి, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ ల్యాంపూండ్ అనే వర్డ్కి సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మీన్వైల్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో చెప్పాను కదా, మనకు సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ సెంటెన్సెస్లో ఇచ్చి వాటిని హైలైట్ చేసి ఆన్సర్ చేయమంటే ఆ సెంటెన్స్ కాంటెక్స్ట్ అర్థమైతే ఆన్సర్ చేయొచ్చు. కొన్నిసార్లు న్యూట్రల్ కూడా ఉంటుంది, అంటే వొకాబులరీ మీద కూడా కమాండ్ ఉండాలి. మరొకసారి సెంటెన్స్ చదవండి. హిజ్ కార్టూన్స్ అంటే అతని యొక్క కార్టూన్స్ ల్యాంపూండ్ ద లీడర్స్ ఆఫ్ హిస్ టైమ్ అన్నాడు. సో అతని యొక్క కార్టూన్స్ లీడర్స్ ఆఫ్ హిస్ టైమ్ని, అంటే తన యొక్క టైం అంటే ప్రజెంట్ అనమాట, తన యొక్క టైం, అతని టైంలో. సో లీడర్స్ ఆఫ్ హిస్ టైమ్ని ల్యాంపౌండ్ చేసా అంటున్నాడు. ల్యాంపౌండ్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సార్ నాకు ఆ వర్డ్ తెలియదు సార్, మరి ఎట్లా సార్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రైజ్డ్ అనేది ఏంటి, పాజిటివ్ వర్డ్. సో ఎలివేట్ అన్న కూడా పాజిటివ్ వర్డ్. ఈ రెండు కూడా సినోనిమ్స్ అవుతాయి. ప్రైజ్డ్, ఎలివేటెడ్ అంటే పొగడడం అనే మీనింగ్ వస్తుంది. ప్రైజ్డ్, ఎలివేటెడ్ అంటే పొగడడం అనే మీనింగ్ వస్తుంది. ఈ రెండు ఇది వస్తే ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంది మనకి. సో ఎక్స్పోజ్డ్ అంటే ఎక్స్పోజ్ చేస్తాయా, లేకపోతే రెడిక్యూల్డ్ అంటే రెడిక్యూల్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెడిక్యూల్డ్ అంటే మాక్డ్ వెక్కిరించడం అంటాం కదా, మాక్డ్ అనమాట. సో ఎక్స్పోజ్డ్ కాదు, సో మాక్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అతని కార్టూన్స్ అనేవి అతని యొక్క లీడర్స్ ఆఫ్ హిస్, అంటే లీడర్స్ని వెక్కిరించాయనే మీనింగ్ వస్తుంది ఇక్కడ మనకి. సో రెడిక్యూల్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. సో ల్యాంపౌండ్ అంటే ఏంటి, రెడిక్యూల్డ్. సో హిస్ కార్టూన్స్ ల్యాంపౌండ్ ద లీడర్స్ ఆఫ్ హిస్ టైమ్ అంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మనకి మళ్ళీ ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు సెంటెన్స్లో. స్పారాడిక్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు. దానికి యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే అపోజిట్ మీనింగ్ ఇచ్చేది. ఇందాక సినోనిమ్స్, ఇప్పుడు ఇది అపోజిట్ మీనింగ్ ఇచ్చేది. సో సార్ ఆ వర్డ్ మీనింగ్ నాకు తెలియదు సార్ అంటే చెప్పాను కదా, కొన్నిసార్లు ఆ వర్డ్స్ని ఇలా సెంటెన్సెస్లో ఇచ్చి ఆన్సర్ చేయమంటే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. మరి అక్కడ ఒకసారి సెంటెన్స్ చదవండి. కిరణ్స్ అటెండెన్స్ ఎట్ స్కూల్ వాస్ స్పారాడిక్ అన్నాడు. కిరణ్స్ అటెండెన్స్ ఎట్ స్కూల్ వాస్ స్పారాడిక్ అన్నాడు.
మరి ఇక్కడ అది కాంటెక్స్ట్ ఆయన రెగ్యులర్గా ఉన్నాడా ఇర్రెగ్యులర్గా ఉన్నాడా అనే క్లారిటీ లేదు కదా మీకు. సో యాంటనిమ్ అడుగుతున్నాడు మనకి. సో ఆకేషనల్ స్పారడిక్ అంటే ఇర్రెగ్యులర్ మీనింగ్, ఇర్రెగ్యులర్. ఇక్కడ మనకు ఒకాబులరీ మీద ఖచ్చితంగా కమాండ్ ఉండాలి. స్పారడిక్ అంటే ఇర్రెగ్యులర్, సో నాట్ రెగ్యులర్ అనే మీనింగ్ వస్తుంది. ఆకేషనల్ అనేది సినోనిమ్ అవుతుంది దానికి. ఆకేషనల్ అనేది సినోనిమ్ అవుతుంది. నాట్ షార్ప్, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దట్. కోఆర్డినేటెడ్ కాదు, రెగ్యులర్. సో ఇర్రెగ్యులర్ కి అపోజిట్ వర్డ్ ఏంటండి? అపోజిట్ వర్డ్ ఏంటండి మనకి? రెగ్యులర్ కదా. సో ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. సో స్పారడిక్ అంటే ఇర్రెగ్యులర్, ఆకేషనల్ అని వస్తుంది. సో ఆన్సర్ ఏంటండి? దానికి అపోజిట్ రెగ్యులర్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సెంటెన్స్ లో ఒక వర్డ్ హైలైట్ చేశారు, డైలేటెడ్ అని ఒక వర్డ్ హైలైట్ చేశాడు. సో దానికి అపోజిట్ మీనింగ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. మళ్ళీ యాంటనిమ్, ఇది కూడా అపోజిట్ మీనింగ్ అన్న ఫార్దెస్ట్ మీనింగ్ అన్న అది మనకు యాంటనిమ్ సంబంధించినటువంటి క్వశ్చన్. సో డైలేటెడ్ అన్నాడు. మరొకసారి ఆ స్టేట్మెంట్ చదవండి. ఐ ట్రై టు ఆన్సర్ వైల్ ఐ ఎక్స్ప్లెయిన్. వెన్ షీ సా ద స్ట్రేంజర్, ఆమె స్ట్రేంజర్ని చూసినప్పుడు, ఒక స్ట్రేంజర్ని చూసినప్పుడు, హర్ ఐస్ డైలేటెడ్ విత్ ఫియర్. అర్థమవుతుందా కాంటెక్స్ట్ ఇక్కడ? సో ఆమె ఒక స్ట్రేంజర్ని చూసినప్పుడు ఆమె ఐస్ అనేవి ఫియర్తో ఏమవుతాయి? కళ్ళు ఏమవుతాయి? ఇట్లా వైడ్ ఎండ్ అవుతాయి, ఇది సినోనిమ్. అండ్ రెడ్ ఎండ్ అవుతాయి, సినోనిమ్ అవుతుంది అది. అండ్ క్వైట్ ఎండ్ అంటే కామ్, కూల్ అని వస్తుంది. కామ్, కూల్ అని వస్తుంది. అంటే స్ట్రేంజర్ చూసి భయంతో కామ్, కూల్గా ఉంటాడా? కాదు కదా. రెడ్ ఎండ్ అవుతాయి, లేదంటే వైడ్ ఎండ్ అవుతాయి, అమ్మో అని చెప్పేసి. ఇది సినోనిమ్స్ అవుతాయి. మనకి ఏం అడిగాడు? యాంటనిమ్ అన్నాడు కదా. ఆన్సర్ వచ్చేసి కాంట్రాక్టెడ్. కాంట్రాక్టెడ్ అంటే ఇలా కాంట్రాక్ట్ అవ్వడం, ఇలా కళ్ళు ఇలా సింపుల్గా ఇలా కళ్ళు మూయడం, అంటే స్మాల్ అవ్వడం అనమాట. సో దానికి అపోజిట్ ఇది. సో ఒక్కసారి కళ్ళు ఇలా తెరుచుకుంటా రెడ్ ఎండ్ అవుతాయంటేనేమో మనకు దానికి సినోనిమ్ ఏంటండి? వైడ్ ఎండ్, రెడ్ ఎండ్ అని అంటాం. అండ్ దానికి అపోజిట్ మీనింగ్ ఇచ్చేది క్వైట్ ఎండ్ కాదు, క్వైట్ ఎండ్ ఇది ఇర్రిలెవెంట్. సో ఆన్సర్ కాంట్రాక్టెడ్ అని వస్తుంది. ఓకే, సో దానికి అపోజిట్ మీనింగ్ కాంట్రాక్టెడ్ అని వస్తుందండి. కాంట్రాక్టెడ్ విత్ ఫియర్, కాంట్రాక్టెడ్ అని వస్తుంది డైలేటెడ్కి మనకు అపోజిట్. సో డైలేటెడ్ అంటే ఏంటి? వైడ్ ఎండ్, కళ్ళు ఇలా వైడ్ ఎండ్ అయినాయి, రెడ్ అయినాయి అని చెప్పొచ్చు. దానికి అపోజిట్ మీనింగ్ ఇది తీసుకోండి, కాంట్రాక్టెడ్. ఇది కాదు, ఇది దానికి కాంటెక్స్ట్ ఇర్రిలెవెంట్ అది. నెక్స్ట్ ఇక్కడ మనకి 4 వర్డ్స్ ఇచ్చాడు. 4 వర్డ్స్లో చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటున్నాడు. సో ఇక్కడ మనకు 4 వర్డ్స్ ఇచ్చాడు, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటున్నాడు. సో అందులో మరి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏదో ఫైండ్ అవుట్ చేయండి, ట్రై చేయండి. ప్లే రైట్ అన్నాడు. ప్లే రైట్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ప్లే రైట్ స్పెల్లింగ్ ఏంటండి? WRIGHT అని వస్తుంది. సో ప్లే రైట్ ఫస్ట్ వన్ మనకి కాదు. నెక్స్ట్ మిస్పెల్లో డబుల్ ఎస్ రావాలి కదా. మిస్పెల్ డబుల్ ఎస్ రావాలి కదా. ఒకటి సింగిల్ ఎస్ ఇచ్చాడు, ఇది కూడా కాదు. స్కిల్ఫుల్ కరెక్టే ఉంది, రైట్ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. అండ్ అంటిల్లో ఓన్లీ సింగిల్ ఎల్లే వస్తుంది, డబుల్ ఎల్ ఇచ్చాడు ఇక్కడ. సో ఆన్సర్ ఏంటండి? థర్డ్ ఆప్షన్. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. సార్ ఈ వర్డ్ మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి సార్ అని అంటే, ఇదంతా మీరు పక్కన పెట్టేసండి. స్కిల్ఫుల్ స్పెల్లింగ్ కరెక్టే ఉంది కదా, డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు కదా, కన్ఫ్యూజ్ అవ్వని అవసరం లేదు కదా. రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి మళ్ళీ సేమ్ 4 వర్డ్స్ ఇచ్చాడు. పర్సివియరెన్స్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు. పర్సివియరెన్స్ అంటే కంటిన్యూస్, పర్సిస్టెంట్ అనమాట, డిటర్మైండ్ అనే మీనింగ్ వస్తుంది. సో పర్సివియరెన్స్ యొక్క స్పెల్లింగ్, కరెక్ట్ స్పెల్లింగ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో పర్సివియరెన్స్ స్పెల్లింగ్ కరెక్ట్ ఏంటండి? ఇది. క్లియర్? సో ఇది రాంగ్. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, సి ఇచ్చాడు, రాంగ్. ఎస్ ఉండాలి. ఇక్కడ మనకి ఏఎన్సి ఉండాలి, ఈ ఇచ్చాడు. ఇక్కడ లాస్ట్కి సి ఉండాలి. సో కాబట్టి ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అన్న. సో మనకు 2 బ్లాంక్స్ ఇచ్చాడు. ఆప్షన్స్లో ఒక్కో దానిలో 2 ప్రిపోజిషన్స్ ఇచ్చాడు. ఆ 2 ప్రిపోజిషన్స్ ఆ సెంటెన్స్కి గ్రామటికల్గా, కాంటెక్చువల్గా మ్యాచ్ అవ్వాలి. సో మనకి ఇక్కడ 2 బ్లాంక్స్ ఇచ్చాడు. ఆప్షన్స్లో 2 ప్రిపోజిషన్స్ ఇచ్చాడు. ఆ 2 ప్రిపోజిషన్స్
అక్కడ బ్లాంక్స్కి గ్రామటికల్గా కాంటెక్చువల్గా మ్యాచ్ కావాలి. ఒకటి మ్యాచ్ ఇంకొకటి మ్యాచ్ అవ్వకున్నా కూడా రాంగే, రెండు మ్యాచ్ అవ్వాలి. మరి ఒక్కసారి ఆ స్టేట్మెంట్ చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ క్రేయాన్ అంటే పెన్సిల్, అదే కలర్ పెన్సిల్ అన్న, కలర్ పెన్సిల్ అంటాము, కలర్ పెన్సిల్ అని అంటాము, గుర్తుపెట్టుకోండి. సో క్రేయాన్ అంటే కలర్ పెన్సిల్, గీసేది, డ్రా చేసేది అనమాట. ఇప్పుడు ట్రై చేయండి, వస్తుంది. సో ద సన్ ఈస్ డాష్ ద క్లౌడ్స్ అన్నాడు. ద సన్ ఈస్ డాష్ ద క్లౌడ్స్ అన్నాడు. ఫస్ట్ ఇక్కడ ఆన్ అన్నాడు. ఆన్ ద క్లౌడ్స్, ఆన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే టచింగ్, అంటే సర్ఫేస్ ఇలా టచ్ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నాం అనుకోండి, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నాం అనుకోండి, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నాం అనుకోండి, అంటే టేబుల్ పైన ఉంది, ఆనుకొని ఉంది ఇలా. ద ఫ్యాన్ ఈజ్ ఆన్ మీ అనకూడదు, ద ఫ్యాన్ ఈజ్ ఆన్ మీ అనకూడదు, ద ఏసీ ఈజ్ ఆన్ మీ అనకూడదు. ఆన్ అంటే ఇలా టచ్ ఉండాలి. వీఆర్ ఆన్ ద ఎర్త్, వి లీవ్ ఆన్ ద ఎర్త్ అనొచ్చు, అంటే ఖచ్చితంగా టచ్ అవుతూ ఉండాలి సర్ఫేస్కి. కాబట్టి ఇక్కడ సర్ఫేస్ అంటే ఆన్ ద క్లౌడ్స్ అనకూడదు, రాంగ్ ఇది. అంటే వితౌట్ మూవింగ్ అనమాట, ఇలా ఉండడం, ఇలాగే ఉండడం, మోషన్ లేకుండా ఉండడం, అంటే మూమెంట్ లేకుండా ఉండడం మీనింగ్ వస్తుంది. అట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనమాట ఇక్కడ. సో విత్ ద క్లౌడ్స్ కూడా రాదు, అగెన్స్ట్ ద క్లౌడ్స్ కూడా కాదు, అబోవ్ ద క్లౌడ్స్ అనొచ్చు. అబోవ్ అంటే మనం పైన, ద ఫ్యాన్ ఈజ్ అబోవ్ మీ, ద స్కై ఈజ్ అబోవ్ మీ అంటాం. ఆన్ మీ అనకూడదు, స్కై ఈజ్ ఆన్ మీ అనకూడదు, ద క్లౌడ్స్ ఆర్ ఆన్ మీ అనకూడదు, అబోవ్ మీ అనాలి. సో అబోవ్ అంటే కూడా పైననే, ఆన్ అంటే కూడా పైననే. బట్ ఆన్ అంటే ఖచ్చితంగా ఇట్ షుడ్ బి టచింగ్ లైక్ దిస్ సర్ఫేస్కి. సో కాబట్టి అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ విత్ కూడా మ్యాచ్ అవుతుంది మనకి. విత్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? థింగ్స్ తోటి, విత్ పెన్సిల్, విత్ పెన్, ఇలా అనమాట. ఇన్స్ట్రుమెంట్స్కి యూజ్ చేస్తాం, ఇన్స్ట్రుమెంట్స్కి విత్ యూజ్ చేస్తాం. ఐఎమ్ రైటింగ్ విత్ ఎ పెన్సిల్, ఐఎమ్ రీడింగ్ విత్ ఎ పెన్. ఓకే, ఐఎమ్ ఇలా విత్ అనేది మనకి ఇన్స్ట్రుమెంట్స్కి యూజ్ చేస్తాం, మనం ఇన్స్ట్రుమెంట్స్కి యూజ్ చేస్తాం. సో ఆన్సర్ సింపుల్ కొట్టేయచ్చు, సెకండ్ ఆప్షన్. ఒకసారి ఆ వర్డ్స్ అందులో పెట్టి చూస్తే ఆటోమేటిక్ కూడా ఒకసారి ఆన్సర్ వస్తుంది. సార్ మరి అబోని ఇక్కడ ఇచ్చే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే దానిలో మనకి ఫస్ట్ అబో ఇచ్చిన అనుకోండి, నెక్స్ట్ ఇది రాంగ్ ఇస్తాడు, చూసుకోవాలి. సో ఆన్సర్ 2. అండ్ నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకు మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్, ఆప్షన్స్లో మళ్ళీ ప్రపోజిషన్స్ ఇచ్చాడు. సో ఒక దానిలో 2 2 ఇచ్చాడు, ఆ 2 కూడా మ్యాచ్ అవ్వాలి. మరి ఒకసారి స్టేట్మెంట్ చదవండి. స్టీర్డ్ బై. సో స్టీర్డ్ అంటే మోటివేటెడ్, మోటివేటెడ్. సో సారీ స్టైర్డ్ బై అంటే మోటివేటెడ్, స్టైర్డ్ అంటే మోటివేటెడ్ అని మీనింగ్ వస్తుంది. స్టైర్డ్ డాష్ ప్రైడ్ ఎన్వి సాతాన్ రెబల్డ్ డాష్ గాడ్ అన్నాడు. సో స్టైర్డ్ డాష్ ప్రైడ్ ఎన్వి సాతాన్ రెబల్డ్ డాష్ గాడ్ అన్నాడు. సో ఆన్సర్ మనకి 4th ఆప్షన్. సో బై వస్తుంది. అంటే మనకి ఎప్పుడు కూడా తెలుసు కదా, V3 వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది? బై వస్తుంది. బై ప్లస్ నెక్స్ట్ మనకు ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే స్టైర్డ్ బై ప్రైడ్ అంటాము. అండ్ ఇంకోటి అగెన్స్ట్ ద గాడ్, రెబల్డ్ అంటే నెగిటివ్ వర్డ్ కదా, రెబల్డ్ అగెన్స్ట్ ద గాడ్ అని అంటాం కదా. సో స్టైర్డ్ బై ద ప్రైడ్ ఎన్వి సాతాన్ రెబల్డ్ అగెన్స్ట్ ద గాడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి 4th ఆప్షన్ అన్న. స్ట్రైడ్ ఆఫ్ ద ప్రైడ్ కాదు, విత్ కాదు, ఇన్ కాదు. ఓకే, నార్మల్గా అయితే ప్రైడ్ ఇన్ అనొచ్చు, ఈ ప్రైడ్ వస్తే ఇన్ వస్తుంది. ఓకే, ప్రైడ్ ఇన్ అవచ్చు. బట్ ముందు మనకు ఏం రావాలి? బయ్యే రావాలి ఇక్కడ. ఎందుకంటే V3 ఫామ్ తర్వాత నెక్స్ట్ మనకి బయ్యే రావాలి ఇక్కడ, తర్వాత ఆబ్జెక్ట్. సో దాని చేత అంటుంది కదా, దాని చేత. స్టైర్డ్ బై ప్రైడ్, ప్రైడ్ వల్ల అనమాట. వాట్ హ్యాపెండ్? ఎన్వి సాతాన్ రెబల్డ్ అగెన్స్ట్ గాడ్ అంటాం. రెబల్డ్ విత్ గాడ్ కాదు, అగెన్స్ట్ అంటే గో అగెన్స్ట్ అంటాం కదా, అపోజిట్గా వెళ్ళడం అనమాట, అంటే వ్యతిరేకంగా వెళ్ళడం అనమాట దేవుడికి. నెక్స్ట్ ఇక్కడ మనకు 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. 4 సెంటెన్సెస్లో ఒకటి మాత్రమే గ్రామటికల్లీ కరెక్ట్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? చూస్ ద సెంటెన్స్ విచ్ ఈస్ గ్రామటికల్లీ కరెక్ట్ అన్నాడు. ఆ సెంటెన్సెస్లో ఒకటి మాత్రమే గ్రామటికల్లీ కరెక్ట్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ట్రై చేయండి. సో ట్రై చేయండి. ఫస్ట్ వన్ చూడండి. ద ఈవెంట్ బి టెలికాస్టెడ్ నెక్స్ట్ వీక్ అన్నాడు. ద ఈవెంట్ బి టెలికాస్టెడ్ నెక్స్ట్ వీక్ అన్నాడు. నెక్స్ట్ వీక్ ఈవెంట్ టెలికాస్ట్ అవుతున్నాడు.
టెలికాస్టెడ్ చూడండి, టెలికాస్ట్ అనేది మనకు V1 ఫామ్. టెలికాస్ట్ అనేది మనకి ఇది V1 ఫామ్. మనకు వర్బ్స్ ఎన్ని ఉంటాయి? ఓవరాల్గా 5 వర్బ్స్ ఉంటాయి. ఇది V1 ఫామ్ టెలికాస్ట్ అనేది. V2 ఫామ్ వచ్చేసి మనకి ఇది పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాము. V2 ఫామ్ వచ్చేసి టెలికాస్ట్ అని ఉంటుంది. టెలికాస్టెడ్ అని అర్థం. సో దీనికి ఈడీ రాదు. సో రాంగ్, ఇది పోయింది, ఇది పోయింది. ఫస్ట్ ఆప్షన్ అవుట్, థర్డ్ ఆప్షన్. టెలికాస్టెడ్ ఉండదు. టెలికాస్ట్ కి మనకు V2 కూడా టెలికాస్టే, V3 కూడా టెలికాస్టే. V3 కూడా టెలికాస్టే మనకు. కాస్ట్ 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 అంట, కట్ కట్ కట్, పుట్ పుట్ పుట్, సెట్ సెట్ సెట్. V1 V2 V3 సేమ్ ఉంటాయి. అండ్ V4 వచ్చేసి మనకి టెలికాస్టింగ్, టెలికాస్టింగ్ అంటాం. ఓకే. అండ్ V5 వచ్చేసి టెలికాస్ట్ అంటాం, టెలికాస్ట్ అంటాం. అంటే వర్బ్లో ES కానీ S కానీ యాడ్ చేస్తాం. సో V5 అంటే వర్బ్లో ES కానీ S కానీ యాడ్ చేస్తాము. అది కేవలం షీ కానీ హీ కానీ ఇటు వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. అది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం, రెగ్యులర్ గా జరిగే యాక్షన్. ఓకేనా? మరి ఇక్కడ విల్ అంటున్నాడు. విల్ తర్వాత మనకి ఎప్పుడు కూడా V5 రాదు. ఇది V5 ఫామ్ ఇచ్చాడు టెలికాస్ట్ అనేది. సో ఎప్పుడైనా మనకు మోడల్ వర్బ్స్ వస్తే కెన్, కుడ్, షుడ్, డూ, డస్ ఎవ్ వచ్చినా నెక్స్ట్ ఎప్పుడు V5 ఫామ్ యూజ్ చేయకూడదు. ఓకేనా? ఇక్కడ విల్ లేకపోతే మనం యూజ్ చేయొచ్చు, ద ఈవెంట్ టెలికాస్ట్ అనొచ్చు. బట్ ఇక్కడ ఫ్యూచర్ ఇండికేట్ చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ వీక్ అంటాడు కాబట్టి ఇది టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ రావాలి. విల్ తర్వాత మనకి ఏం రావాలి? V1 ఫామ్ రావాలి, ఆర్ V1 ఫామ్ రావాలి జనరల్గా అయితే. కానీ ఇది ప్యాసివ్ వాయిస్ కదా, సో అది టెలికాస్ట్ చేయదు కదా. ఈవెంట్ అనేది టెలికాస్ట్ చేయబడుతుంది, ఈవెంట్ అనేది టెలికాస్ట్ చేయబడుతుంది అంటే మనకి అది ప్యాసివ్ వాయిస్ కదా. ప్యాసివ్ వాయిస్ ఏమొస్తుంది మనకి? B+V3 వస్తుంది ఇలా మనకి, రైట్? సో దట్ ఈవెంట్ విల్ బి టెలికాస్ట్ నెక్స్ట్ వీక్. సో ప్యాసివ్ వాయిస్ స్టేట్మెంట్ ఇది ఫ్యూచర్ టెన్స్. సో ద ఈవెంట్ ఇక్కడ సబ్జెక్ట్, విల్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్, మోడల్ వర్బ్. అండ్ మనకి ఎప్పుడు కూడా ప్యాసివ్ ఏమొస్తాయి? B ఫామ్స్ వచ్చి నెక్స్ట్ V3 వస్తాయి. టెలికాస్ట్ అనేది ఏంటి? ఇక్కడ V3 ఫామ్, దీనికి ఈడీ ఉండదు. సో ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? దట్ ఈవెంట్ విల్ బి టెలికాస్ట్ నెక్స్ట్ ఇయర్ అనాలి. సో ఇక్కడ ఇది యాక్టివ్ వాయిస్లో యూజ్ చేయకూడదు. అండ్ ఓకే, అవుట్. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అందులో గ్రామటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, సేమ్ ఇందాక లాగానే. సో ట్రై చేయండి. ఫస్ట్ వన్ చూడండి. వన్ ఆఫ్ ద టూ మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ బ్రిటన్, అంటే 2 మేజర్ పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడుతుండే బ్రిటన్లో. ద కన్జర్వేటివ్స్ ఇదొక పార్టీ, అండ్ లేబర్ అన్నాడు. అంటే కన్జర్వేటివ్ పార్టీ అండ్ లేబర్ పార్టీ అన్నాడు. ఇక్కడ దా యూజ్ చేశాడు, మళ్ళీ ఇక్కడ దా యూజ్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. 2 పార్టీస్ గురించి సపరేట్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి 2 చోట్ల దా ఉండాలి. ద కన్జర్వేటివ్ ఉండాలి, ద లేబర్ ఉండాలి. 2 డిఫరెంట్ పార్టీస్ కదా, డిఫరెంట్ నౌన్స్ వచ్చినప్పుడు అండ్ తో కనెక్ట్ అయితే కంపల్సరీ వాటి ముందు మనం ఆర్టికల్స్ ని యూజ్ చేయాలి. సో అది ఒకే పార్టీ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ the producer and director అన్నాం అనుకోండి. ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అన్నాం అనుకోండి. ఇదంతా కలిపి ఓన్లీ వన్ పర్సన్. అంటే ఇక్కడ మనం ఆర్టికల్ ఓన్లీ ఫస్ట్ నౌన్ ముందే యూజ్ చేసినాము, నెక్స్ట్ ఇక్కడ యూజ్ చేయలేదు. అంటే ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అంటే ఓన్లీ 1 పర్సన్. అదే 2 పర్సన్స్ ఉన్నారనుకోండి, 2 సార్లు మనం దా యూజ్ చేయాలి. ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ అనాలి. సో ద డైరెక్టర్ అనాలి. ఇక్కడ 2 ఉన్నారు, ఫస్ట్ దానిలో ఒక్కరే, ఇక్కడ 2, అంటే 2 పర్సన్స్. ఇక్కడ అంటే మనకు 2 పార్టీస్ గురించి మాట్లాడుతున్నారు కదా. మరి 2 పార్టీస్ గురించి మాట్లాడితే ఒక దానిలో దా పెట్టి ఇంకో దానిలో కూడా పెట్టాలి కంపల్సరీ. సో కాబట్టి ఇక్కడ ఆర్టికల్ దా వస్తుంది. సో ఇది రాంగ్. సో ద కన్జర్వేటివ్స్ అండ్ ద లేబర్ అనాలి. ఇంకొకటి ఇక్కడ ద లేటర్ అన్నాడు. లేటర్ అంటే గుర్తుపెట్టుకోండి, టైం తెలియజేస్తుంది. లేటర్ అంటే ఇది టైం తెలియజేస్తుంది. ద లేటర్ రీప్రజెంట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద వర్కింగ్ క్లాస్ అన్నాడు. లేటర్ అంటే మీనింగ్ ఇక్కడ జనరల్గా LATER రావాలి, LATTR రావాలి, LATTER రావాలి. దీన్ని అంటే మన సెకండ్ వన్ అనమాట. అంటే రెండవది అంటాం కదా, అందులో రెండవది అంటే ద లేటర్ అంటాం, LATTER అని అంటాం. LATER అంటే టైం తెలియజేస్తుంది, ఐ విల్ కమ్ లేటర్ అంటాం కదా. LATTR అంటే సెకండ్ వన్, అంటే ఇందులో సెకండ్ వన్ ఏంటి? ద లేబర్ పార్టీ అనమాట. అంటే ద లేటర్ రిప్రజెంట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ అన్నాడు. కాబట్టి ఇక్కడ LATER వచ్చాడు, బట్ LATTER రావాలి.
ఇది పోయింది. ఆల్రెడీ ఇక్కడ దా రావాలి, ఇక్కడ LATTER రావాలి. సో ఇవన్నీ రూల్స్ కూడా మేము క్లాస్లో చెప్పాము, రికార్డెడ్ వీడియోస్లో అన్నింటిలో ఉంటాయి రూల్స్ ప్రతి దానికి కూడా. అండ్ ఇక్కడ చూడండి LATTER రావాలి, మనకు ఇక్కడ ఈ ఇచ్చాడు రాంగ్, లెటర్ అని ఇచ్చాడు రాంగ్, ఇక్కడ ఉంది ఓకే, లేటెస్ట్ అన్నాడు రాంగ్ ఇక్కడ. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా మనకు సెకండ్ ఆప్షన్. క్లియర్? సో అక్కడ మనకి ఏం రావాలి, LATTER రావాలంటే సెకండ్ వన్ అనమాట. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్ ద 2 మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ బ్రిటన్, ద కన్సర్వేటివ్ అన్నాడు, గుడ్, అండ్ ద లేబర్ అన్నాడు, అంటే 2 పార్టీస్. చూసారా, దా యూస్ చేస్తారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ద లేటర్ అంటే సెకండ్ వన్, అంటే ఇది రీప్రజెంట్ చేస్తుంది ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద వర్కింగ్ క్లాస్ అని అంటున్నాడు. ఇవన్నీ ఎలా నేర్చుకోవాలి సార్ అంటే సింపుల్ నాన్న, గ్రామర్ రూల్స్ నేర్చుకుంటే ఇవన్నీ ఈజీగా వస్తాయి. ఎంతసేపు నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రతి టాపిక్ పైన నౌన్ మీద గ్రామర్ రూల్స్, వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ చేయడము, అడ్జెక్టివ్, వర్బ్ ఇలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మొత్తం ఒక 1 month కష్టపడితే ఇవన్నీ వచ్చేస్తాయి నాన్న. ఓకేనా, అవన్నీ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటన్నా, సెకండ్ ఆప్షన్. ఇది ఏ క్లాస్ అంటే అడ్జెక్టివ్ సంబంధించిన క్లాస్ నాన్న. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మనకు బటన్ హిజ్ లిప్ అనే ఒక ఇడియం ఇచ్చాడు. బటన్ హిజ్ లిప్ అంటే ఒక ఇడియం ఇచ్చాడు, దాని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇడియం అంటే తెలుగులో మనం జాతీయాలు అంటాం. సో జస్ట్ లైక్ ప్రోబ్స్, సామెతలు లాగా అనమాట. ఇప్పుడు జనరల్గా మనం మురిగే కుక్కలు కరవు అంటాం. మురిగే కుక్కలు కరవు అని తెలుగులో మాట్లాడుకుంటాం, నిజంగా కుక్కలు కాదు అక్కడ. అంటే బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్ అని అంటాం. అంటే మెటఫరిక్గా మనం వాటిని యూజ్ చేస్తాం. మొసలి కన్నీళ్లు కార్చకు అంటాం కదా. సో మొసలి కన్నీళ్ళు కార్చకు అంటే నువ్వు యాక్ట్ చేయకు అనమాట ఇక్కడ. సో మొసలి రియల్గా ఉంది, కన్నీళ్ళు కార్చడం కాదు ఇక్కడ. వీటినే మనం ఏమంటాం, ఇడియమ్స్ అని అంటాం ఇంగ్లీష్లో. సో మరి ఇడియమ్స్, అక్కడ ఇడియం ఏమి ఇచ్చాడు, బటన్ హిజ్ లిప్ అన్నాడు. సో ఒకసారి స్టేట్మెంట్ చదవండి. ఇప్పుడు మనకు సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇలా ఫ్రేజెస్, ఇడియమ్స్ సెంటెన్సెస్లో ఇస్తే సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే కూడా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి చూడండి, హీ ఈజ్ ఎ సెన్సిబుల్ పర్సన్, అతను సెన్సిబుల్ పర్సన్ అంట. అండ్ హీ నోస్ హౌ టు బటన్ హిజ్ లిప్ అన్నాడు. అతను సెన్సిబుల్ పర్సన్, అతనికి తెలుసు అతని లిప్ అంటే బటన్ హిజ్ లిప్ అని అంటున్నాడు. క్లియర్ అర్థమవుతుంది కదా. సో రిమైన్ సైలెంట్. సో బటన్ వన్స్ లిప్ అంటే సైలెంట్గా ఉండడం అనమాట. ఓకే, సో ఆన్సర్ మనకి ఇదండి. ఓకే, స్టైలిష్ ఇన్ అపియరెన్స్ కాదు, ప్రెస్ ద లిప్స్. డైరెక్ట్ మీనింగ్ ఎప్పుడు తీసుకోకూడదు. ఇడియం ఎప్పుడు కూడా అవన్నీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిపి ఒక ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తాయి. అంటే బటన్ అని అంటే డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదు, లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. ఓకే, అండ్ స్మాక్ వన్స్ లిప్స్ కాదు, అంటే డైరెక్ట్ మీనింగ్ ఎప్పుడు తీసుకోకూడదు. రిమైన్ సైలెంట్ అండి, సింపుల్గా ఉండొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీకు ఇడియం ఇచ్చాడు, గ్రీన్ ఐడ్ మాన్స్టర్ అనే ఇడియం ఇచ్చాడు. సో దాని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎన్వి అంటే తెలిసి అసూయ, ఎన్వి గురించి మాట్లాడుతున్నాడు, అసూయ. సో ఎన్వి ఈజ్ జస్ట్ లైక్ ఏ గ్రీన్ ఐడ్ మాన్స్టర్ విచ్ కెన్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నాడు. ఎన్వి అనేది ఒక గ్రీన్ ఐ మాన్స్టర్ లాంటిది, సో అంతా డిస్ట్రాయ్ చేస్తా అని చెప్పాడు. దెన్ సో ఆన్సర్ వచ్చేసి జెలసీ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్న. నాట్ హేట్రెడ్, ఫ్లాటరీ కాదు, యాంగర్ కాదు, జెలసీ అంటాం. సో ఎన్వి కదా మనం మాట్లాడేది, ఎన్వి అంటే ఏంటి, జెలసీ ఇక్కడ. సో ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ కాన్వర్స్ వర్డ్ ఏదో చూజ్ చేసుకోమంటున్నాడు. సో ఇలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చి ఆప్షన్స్లో వర్డ్స్ ఇచ్చి ఏ వర్డ్ ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ కాన్వర్స్ చూజ్ చేసుకోమంటే ఆ సెక్షన్ని మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ సెక్షన్ అని అంటాం. ఈ సెక్షన్ మనం ఏమంటాం, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ సెక్షన్ అని అంటాం. సో మరి అక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏమి ఇచ్చాడు చూడండి, ఏ టాల్ స్ట్రాంగ్ మస్క్లైన్ కైండ్ ఉమెన్ అంటాడు. ఏ టాల్ స్ట్రాంగ్ మస్క్లైన్ కైండ్ ఉమెన్ అంటాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకి అమెజాన్. సో అమెజాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏ స్ట్రాంగ్ మస్క్లైన్ కైండ్ ఉమెన్ అంటే ఆన్సర్ అమెజాన్ అన్న. ఆ అమెజాన్ మీరు అనుకునే అమెజాన్ కాదు ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ విరాగో అంటాడు. విరాగో అంటే అగ్రెసివ్ ఉమెన్, చాలా అగ్రెసివ్గా ఉంటుంది అనమాట. అండ్ సిర్స్, ఇక్కడ సిర్స్ అనే వర్డ్ ఇచ్చాడు. ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ ఇన్ మనకి, అంటే ఒక క్యారెక్టర్, ఒక నవల్లో క్యారెక్టర్ అనమాట. అంటే మగవాళ్ళని ఎనిమల్గా మార్చేస్తారు అనమాట. ఇది ఒక క్యారెక్టర్. అంటే మనకు ఒక మెన్ని ఎనిమల్గా మార్చేస్తుంది మ్యాజికల్గా అనమాట. ఆమె కాదు, ఇట్స్ ఎ క్యారెక్టర్ ఇన్ ద నావల్.
నెక్స్ట్ కోకెట్ అంటే ఏ ఉమెన్ అంటే అట్రాక్ట్ చేసే ఉమెన్ అనమాట. అట్రాక్ట్ చేసే ఉమెన్ అంటే ఉమెన్ హూ అట్రాక్ట్స్, సెడ్యూసెస్ అనమాట. సో అట్రాక్ట్ చేస్తారు కదా ఉమెన్, ఆ ఉమెన్ అనమాట. సో కాదు, ఏ ఉమెన్ హూ సెడ్యూసెస్, అట్రాక్ట్స్. ఓకే, అంటే మనకి ఫ్లటరింగ్ చేస్తారు కదా, ఫ్లటరింగ్ చేసే వాళ్ళని మనం కోటెక్ అని అంటాం. సో ఆన్సర్ అమెజాన్. సో విరాగో అంటే అరగెంట్ ఉమెన్, అగ్రెసివ్ ఉమెన్ అనమాట. నెక్స్ట్, సో మళ్ళీ మనకి ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు. సో ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ కాన్వేస్ వర్డ్ ఇది చూస్ చేసుకోమంటాడు. అక్కడ చూడండి ఏమి ఇచ్చాడు. ద స్కూల్ ఆర్ కాలేజ్, స్కూల్ కానీ కాలేజ్ కానీ, ఇన్ విచ్ వన్ హ్యాస్ బీన్ ఎడ్యుకేటెడ్, అంటే స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుకున్న వారిని ఏమంటారు అన్నాడు. చదువుకున్న వారిని ఏమంటారు అన్నాడు. లర్నర్ కాదు, అల్యూమినీ కాదు నాన్న, గ్రాడ్యుయేట్ కాదు, అల్మా మేటర్ అంటాం. సో స్కూల్ కానీ కాలేజ్ కానీ ఇన్ విచ్ వన్ హ్యాస్ ఎడ్యుకేటెడ్ అంటే అల్మా మేటర్ అని అంటాం, అల్మా మ్యాటర్ అని అంటాము. సో ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే 3 టాపిక్స్ మీద కమాండ్ ఉండాలి. 3 టాపిక్స్ అవి ఏంటంటే టెన్సెస్ వచ్చి ఉండాలి. టెన్సెస్లోనే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకోవాలి. అండ్ మోడల్ వర్బ్స్ వచ్చి ఉండాలి. మోడల్ వర్బ్స్ అంటే కెన్, కుడ్, మస్ట్, విల్, షెల్, హ్యావ్ టు, హ్యాస్ టు, వీటి మీద కమాండ్ ఉండాలి. అండ్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ టాపిక్ మీద ఐడియా ఉండాలి. కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, రిక్లరేటివ్ సెంటెన్స్ అని ఉంటాయి. సో ఈ 3 టాపిక్స్ మీద ఐడియా ఉంటే సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. టెన్సెస్, మోడల్ వర్బ్స్ అండ్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఈ టాపిక్స్ ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వీటి మీద ఆల్రెడీ వీడియోస్ కూడా చేయడం జరిగింది మన దానిలో. ఓకే, చూడండి, అంటే యాప్లో ఉంటాయి, చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. చూస్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ పాసివ్ వాయిస్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అన్నాడు. మనకి ఇది యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని పాసివ్ వాయిస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో షార్ట్ కట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. సో చదవండి స్టేట్మెంట్ అది. వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిస్ అన్నాడు. వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిస్ అన్నాడు. సో ఎవరైతే తన ప్రామిస్ నిలబెట్టుకోవాలి అంటున్నాడు. ఇక్కడ వన్ అనేది ఏంటి మనకి సబ్జెక్ట్, షుడ్ అనేది మోడల్ వర్బ్, కీప్ అనేది V1 ఫామ్ అండ్ వన్స్ ప్రామిస్ అనేది ఆబ్జెక్ట్. సో వన్ అనేది సబ్జెక్ట్, షుడ్ అనేది మోడల్ వర్బ్, కీప్ అనేది V1 ఫామ్, వన్స్ ప్రామిస్ అనేది ఆబ్జెక్ట్. ఎప్పుడైనా మనకి ఇలా సబ్జెక్ట్ వచ్చి, మోడల్ వర్బ్ వచ్చి, V1 వచ్చి, ఆబ్జెక్ట్ వస్తే దీన్ని మనం ఏమంటాం, యాక్టివ్ వాయిస్ అని అంటాం. ఏమంటాం, యాక్టివ్ వాయిస్ అని అంటాం. సో సబ్జెక్ట్ వచ్చి మోడల్ వర్బ్ కెన్, కుడ్, షుడ్, మస్ట్, విల్, షెల్, హ్యావ్ టు, హ్యాస్ టు వచ్చినప్పుడు V1 ఫామ్ వస్తే దీన్ని యాక్టివ్ అంటారు. దీన్ని ప్యాసివ్లోకి మార్చినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వర్బ్ ప్లస్ బి వచ్చి నెక్స్ట్ V3 వస్తుంది, ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. సో చూడండి, మోడల్ వర్బ్ ప్లస్ V1 ఏమవుతుంది, ప్యాసివ్లో మోడల్ వర్బ్ ప్లస్ బి ప్లస్ V3 అవుతుంది. అంటే ఇక్కడ షుడ్ ప్లే ఏమవుతుంది, షుడ్ అనేది మోడల్ వర్బ్ అండ్ ప్లే అనేది V1 ఫామ్. షుడ్ ప్లే ఏమవుతుంది, ఇక్కడ షుడ్ బి ప్లేడ్ అవుతుంది. ఏమవుతుంది, షుడ్ బి ప్లేడ్ అని అవుతుంది. అండ్ నెక్స్ట్ విల్ సెలెక్ట్ అని అనుకున్నాను, విల్ సెలెక్ట్ అందాం. విల్ అనేది మోడల్ వర్బ్, ఇక్కడ విల్ సెలెక్ట్. సో ఇక్కడ ఏమవుతుంది, విల్ బి సెలెక్టెడ్ అని అవుతుంది. విల్ బి సెలెక్టెడ్ అని అవుతుంది. అంటే మనకు మోడల్ వర్బ్ ప్లస్ V1 వస్తే యాక్టివ్ వాయిస్, దాన్ని ప్యాసివ్లో చేస్తే ఏమవుతుంది, మోడల్ వర్బ్ ప్లస్ బి ప్లస్ V3 వస్తుంది. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది ప్యాసివ్. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అవుతాయి, కానీ ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్. మరి ఇక్కడ షుడ్ ప్లస్ A1 అన్నాడు. షుడ్ కీప్ ఏమవుతుంది, షుడ్ బి కెప్ట్ అవుతుంది. కీప్ కి V3 ఏంటి, కెప్ట్ కదా. షుడ్ కీప్ ఏమవుతుంది, షుడ్ బి కెప్ట్ అని అవుతుంది. మరి షుడ్ బి కెప్ట్ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది, దీనిలో లేదు. దీనిలో షుడ్ బి కెప్ట్ ఉంది, దీనిలో షుడ్ బి కీపింగ్ అని ఉంది. మరి ఏది కరెక్ట్ అంటే ఏ ప్రామిస్ షుడ్ బి కెప్ట్ కాదు కదా, వన్స్ ప్రామిస్ అనే కదా కావాల్సింది మనకు, అక్కడ ఇచ్చిండు. సో వన్స్ ప్రామిస్ షుడ్ బి కెప్ట్ బై us ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో సింపుల్ కొట్టేజ్. సో షుడ్ కీప్ ఏమవుతుంది, షుడ్ బి కెప్ట్ అవుతుంది. విల్ కీప్ ఏమవుతుంది, విల్ బి కెప్ట్ అవుతుంది.
keep ఏమవుతుంది, can be kept అవుతుంది. ఇలా మనకు మోడల్ వర్బ్ ప్లస్ V1 వస్తే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్లో మోడల్ వర్బ్ ప్లస్ B ప్లస్ V3 వస్తుంది. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మళ్ళీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ ఇచ్చాడు. ఒక చదవండి, అక్కడ ఏమి ఇచ్చాడు, నో వన్ టోల్డ్ మీ అబౌట్ ద యాక్సిడెంట్ అన్నాడు. అంటే చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్ అంటున్నాడు. అంటే ఇది మనకి యాక్టివ్ వాయిస్లో ఇచ్చాడు, మళ్ళీ దాన్ని ప్యాసివ్ వాయిస్ ఏంటో ఫైండ్ అవుట్ చెప్పాడు. సో నో వన్ టోల్డ్ మీ అబౌట్ ద యాక్సిడెంట్ అని అంటున్నాడు. అంటే ఎవరు నాకు యాక్సిడెంట్ గురించి చెప్పలేదు అంటున్నాడు. నో వన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, టోల్డ్ అనేది V2 ఫామ్, మీ అనేది ఆబ్జెక్ట్. ఓకే, ఇలా సబ్జెక్ట్ వచ్చి V2 వచ్చి ఆబ్జెక్ట్ వస్తే దీన్ని మనం ఏమంటాం, సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాం. అంటే జరిగిపోయిన యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాము. సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అని అంటాం. ఇలా సబ్జెక్ట్ వచ్చి V2 కానీ డిడ్ కానీ వచ్చినా కూడా ఆబ్జెక్ట్ వస్తుందని యాక్టివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ అంటాం. దీన్ని మనం పాసివ్ వేలోకి మార్చినప్పుడు వాజ్ కానీ వేర్ కానీ వచ్చి V3 వస్తుంది. దీన్ని మనం పాసివ్ వేలోకి మార్చినప్పుడు వాస్ కానీ వర్ కానీ వచ్చి V3 వస్తుంది. మరి ఆప్షన్లో వాజ్ కానీ వర్ కానీ ఎక్కడ ఉంది, ఇక్కడ వాజ్ ఉంది. ఓకే, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ కూడా వాజ్ ఉంది. అండ్ టెల్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా, టెల్కి V3 అంటే టోల్డ్ కదా. సో ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. సో నో వన్ టోల్డ్ మీ అబౌట్ ద యాక్సిడెంట్, ఐ వాజ్ నాట్ టోల్డ్ అంటే నాకు చెప్పలేదు. ఇక్కడ ఐ వాజ్ నాట్ టోల్డ్ అబౌట్ ద యాక్సిడెంట్. బై నో వన్ అనకూడదు, అవసరం లేదు. ఇక్కడ దాన్ని ఏమంటాం, ఇండెఫినెట్ ప్రొనౌన్ అని అంటాము. మళ్ళీ బై నో వన్ అనకూడదు, రాంగ్ అవుతుంది. సో క్లియరా? సో ఇలా మనకు సబ్జెక్ట్ వచ్చి V2 వచ్చి ఆబ్జెక్ట్ వస్తే దాన్ని ఏ టెన్స్ అంటాం, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాము. యాక్టివ్ వాయిస్ పాసివ్ వేలో మనకి ఇదేమవుతుంది, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. షార్ట్ కట్ గుర్తుంచుకోండి, వాజ్ వర్ వస్తుంది సరిపోతుంది. సో ఇక్కడ వాజ్ ఉంది, ఇక్కడ వాజ్ ఉంది, బట్ ఇక్కడ టెల్డ్ రాంగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్ యొక్క పార్ట్స్ అన్ని కూడా జంబుల్గా ఉన్నాయి, అంటే ఒక ఆర్డర్లో లేవు. వాటిని మనం ఒక ఆర్డర్లోకి మార్చి ఏ ఆర్డర్ కరెక్టో చూజ్ చేసుకున్నాం. సో దీన్ని ఏమంటాం, జంబుల్డ్ సెంటెన్స్ అని అంటాం. నాట్ సెంటెన్సెస్, సెంటెన్స్. మరి ఇది ఇలా ఆన్సర్ చేయాల్సిన తక్కువ టైంలో అంటే చిన్న టెక్నిక్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏవైతే లాజికల్గా పేర్ అవుతాయో ఆ పేర్ ఎక్కడుందో ఆప్షన్లో చూజ్ చేసుకొని మిగతా అంటే పేర్ మేకింగ్ చేయాలి. ఇందులో లాజికల్గా ఏవైతే పేర్ అవుతాయో వాటిని పేర్ మేకింగ్ చేసుకొని ఏవైతే పేర్ అవ్వవో ఆప్షన్స్లో ఏవైతే పేర్ అవ్వవో వాటిని ఎలిమినేట్ చేయాలి. ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ ఇందులో స్టార్టింగ్ పార్ట్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి మెయిన్. సో మరొకసారి చూద్దాం ఎలా చేయాలంటే, ఇక్కడ మనకు 1 అన్నాడు, ఇక్కడ 1 అన్నాడు, ఇక్కడ 1 అన్నాడు, ఇక్కడ 4 అన్నాడు. మరి 1లో ఏమని చూద్దాం, రీడింగ్ బుక్స్ ఈజ్ ఎ హ్యాబిట్ అన్నాడు. అంటే బుక్స్ చదవడం అనేది ఒక హ్యాబిట్ అన్నాడు. ఛాన్స్ ఉంది. ING ఫామ్ అనే దాన్ని మనం ఇక్కడ జెరండ్ నౌన్ అని అంటాము. అంటే ఇది ING వచ్చేదాన్ని మనము నౌన్గా ఫంక్షన్ చేయొచ్చు, అంటే సబ్జెక్ట్గా ఆబ్జెక్ట్గా ఫంక్షన్ చేయొచ్చు. ఇక్కడ రీడింగ్ అనేది మనకు సబ్జెక్ట్గా ఫంక్షన్ చేస్తుంది. ఐఆమ్ రీడింగ్ ఏ బుక్ అంటే అది వర్బ్గా ఫంక్షన్ చేస్తుంది. రీడింగ్ అనేది వర్బ్గా ఫంక్షన్ చేస్తుంది. ఇట్లా మనకు నౌన్గా సబ్జెక్ట్ కూడా ఫంక్షన్ చేస్తుంది. ఎప్పుడు కూడా సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది కదా సెంటెన్స్, అంటే 1తో ఛాన్స్ ఉంది. రీడింగ్ బుక్స్ ఈజ్ ఎ హ్యాబిట్ అన్నాడు, రీడింగ్ ఈజ్ ఎ హ్యాబిట్ అన్నాడు. ఇక్కడ రీడింగ్ ఈజ్ ఎ హ్యాబిట్ అన్నాడు. ఏం రీడింగ్ బుక్స్, రీడింగ్ ఈజ్ ఎ హ్యాబిట్ అన్నాడు. ఛాన్స్ ఉంది. 4th వన్లో ఏముంది, ఇది విచ్ మస్ట్ బి కల్టివేటెడ్ బై ఎవ్రీబడి అన్నాడు. విచ్ మస్ట్ బి కల్టివేటెడ్ బై ఎవ్రీబడి అంటే ఏది కల్టివేట్ అవ్వాలి అన్నాడో క్లారిటీ. సో మనకు 4th ఆప్షన్ అవుట్. నెక్స్ట్ ఇక్కడ 1-2 అన్నాడు, ఇక్కడ 1-2 అన్నాడు, ఇక్కడ 1-4 అన్నాడు. ఒకసారి చూద్దాం. 1-2 చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, రీడింగ్ ఈజ్ ఎ హ్యాబిట్ అన్నాడు, బట్ ఆల్సో ఎన్లార్జెస్ అన్నాడు. డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో మనకు ఆన్సర్ వచ్చేసింది 4th ఆప్షన్. సో బట్ ఆల్సో ఎప్పుడు యూజ్ చేస్తాం, నాట్ ఓన్లీ వచ్చినాక మనం బట్ ఆల్సో యూజ్ చేస్తాం. అంటే 3 తర్వాత మనకు 2 వస్తుంది, కానీ నాట్ ఓన్లీ వచ్చినాక బట్ ఆల్సో వస్తుంది. బట్ ఆల్సో ఫస్ట్ రాదు కదా. సో 1 ఇది పోయింది. సో 1-4 reading books is a habit which refers to this habit which must be cultivated by everybody. ప్రతి ఒక్కరూ అది అలవాటు చేసుకోవాలి. 3 because ఎందుకు రీజన్ ఏంటి, it refers to reading. It not only increases knowledge but also enlarges and increases the mind అని చెప్తున్నాడు. సో క్లియర్లీ మనకి సెకండ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ కూడా సేమ్ అండి, జంబుల్డ్ సెంటెన్స్. దీని యొక్క పార్ట్స్ కూడా మనకు ఆర్డర్లో లేవు, వాటిని ఆర్డర్లో చేసి ఏ ఆర్డర్ కరెక్టో చూజ్ చేసుకున్నాం. చెప్పాను కదా, మనకు పేర్ మేకింగ్ చేయడము, ఎలిమినేట్ చేయడం ద్వారా
ఏవైతే పేర్ అవ్వో వాటిని ఎలిమినేట్ చేయడం ద్వారా ఈజీగా ఆన్సర్ వస్తుంది. మరి ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ 5 ఇచ్చాడు, ఇక్కడ 4 ఇచ్చాడు. సో ఇలా ఏమో చూడండి, ఏ సెంటెన్స్ దట్ అన్నాడు. ఏ సెంటెన్స్ అనేదాన్ని మనం ఏమంటాం, నౌన్ ఫ్రేజ్ అని అంటాం. నౌన్ ఫ్రేజ్ అని అంటాం. సో మనకు సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎప్పుడు కూడా నౌన్ కానీ ప్రొనౌన్ వస్తుంది. ఓకే, మనకు సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ సెంటెన్స్ అనేది ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏ సెంటెన్స్ దట్ అన్నాడు, ఓకే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఉంది ఛాన్స్. 5th వన్లో ఏముంది, ఈస్ కాల్డ్ అన్నాడు. సో డైరెక్ట్గా ఈస్ కాల్డ్ అనే సెంటెన్స్ స్టార్ట్ అవ్వదు కదా, 5th వన్ అవుట్. 4th వన్ ఏముంది, ఆర్ అన్ ఎంట్రీటీ అన్నాడు. ఎప్పుడు కూడా మనకు ఆర్తో సెంటెన్స్ స్టార్ట్ కాదు, ఓఆర్ఆర్, ఇది కూడా పోయింది. మరి 3, 5 3, 1 చూద్దాం. ఏ సెంటెన్స్ దట్ ఈస్ కాల్డ్ అన్నాడు, ఓకే. ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ అన్నాడు, ఇది కూడా కరెక్టే ఉంది. అంటే మనకు 3తో 5 వస్తుంది, 3తో 1 వస్తుంది. ఓకే, మరి ఏది బెస్టో చూద్దాం. 3, 5 చూద్దాం. ఏ సెంటెన్స్ దట్ ఈస్ కాల్డ్ ఆర్ అండ్ 4th రావట్లేదు, 3 తర్వాత 4 రావట్లేదు, 3 తర్వాత 5 తర్వాత 4 రావట్లేదు. 3, 5 ఓకే, బట్ 5 తర్వాత 4 రావట్లేదు. ఆన్సర్ వచ్చేసింది మనకు సెకండ్ ఆప్షన్. క్లియర్. 3 తర్వాత 1 చూడండి, ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్, దీన్ని V5 ఫామ్ అంటాము, సెంటెన్స్ రెఫర్ చేస్తుంది. దీని అడ్జెక్టివ్ క్లాస్ అంటాం. ఇది సబ్జెక్టు, ఇది వర్బ్, దానికి లింక్ ఇది. ఏ సెంటెన్స్ ఇస్ కాల్డ్, ఇది కల్పండి వస్తుంది. ఈ మధ్యలో ఉన్న పార్ట్ అడ్జెక్టివ్ క్లాస్ అని అంట, చెప్తాను నేను. ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ కమాండ్ ఆర్ అన్ కమాండ్ అన్నాడు, ఆర్ అన్ ఎంట్రీటీ అన్నాడు. ఓకే, కమాండ్ ఆర్ ఎంట్రీటీ అన్నాడు, ఈస్ కాల్డ్ అన్నాడు. అంటే సెంటెన్స్ ఇస్ కాల్డ్ ఏంటంట, అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నాడు. సో క్లియర్లీ మనకు వచ్చేసిన ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఒకసారి చదువుకోండి, మీకు ఆటోమేటిక్గా వస్తుంది పేర్స్. నెక్స్ట్, సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అయితే. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. సో మనకు ఆప్షన్స్లో వర్బ్స్ ఇచ్చాడు. ఏ వర్బ్ అందులో గ్రామటికల్గా, కాంటెక్చువల్గా, అంటే గ్రామటికల్గా మ్యాచ్ అవుతుందో దాన్ని చూజ్ చేసుకోమంటున్నాడు. సో ఒకసారి స్టేట్మెంట్ చదవండి, ఏమిచ్చాడు. ఇఫ్ ఈ డాష్ ఎనఫ్ మనీ వీ కుడ్ బై ఎ విల్లా ఇన్ ఏ పాస్ట్ లొకాలిటీ. ఇఫ్ ఈ డాష్ ఎనఫ్ మనీ వీ కుడ్ బై ఎ విల్లా ఇన్ పాస్ట్ లొకాలిటీ అని చెప్తున్నాడు. సో మా దగ్గర డబ్బు ఉంటే పాస్ట్ లొకాలిటీ ఇల్లు కొనుక్కునేవారు అంటాడు. సో ఇక్కడ ఇఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఇఫ్ అనగానే మనకు ఇఫ్ అంటే మనకు ఇఫ్ క్లాజెస్ అంటాం, వీటిని ఇఫ్ క్లాజ్ అంటాము. అంటే వీటిని మనం కండిషనల్ క్లాజెస్ అని కూడా అంటాము. క్లాజ్ అంటే మనకి ఇలా అందులో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. ఇలా క్లాజ్ అంటే ఏంటి, మనకి ఇలా సబ్జెక్ట్ ఉంటుంది, ఇలా వర్బ్ ఉంటుంది. ఓకే, దీన్ని ఇఫ్ క్లాజ్ అని అంటాము. సో ఎప్పుడైనా మనకి ఇఫ్ వచ్చిందంటే దాన్ని కండిషనల్ క్లాజ్ కానీ ఇఫ్ క్లాజ్ అని అంటాము. క్లాజ్లో ఏముంటుందండి, సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే, డన్. సో మనకు 2 క్లాజెస్ ఉంటాయి మనకి ఇంగ్లీష్లో, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్ అని. ఇఫ్ క్లాజ్ని మనం సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటాము. సో ఇందులో మనకు ముఖ్యంగా 4 ఉంటాయి. ఇఫ్ క్లాజ్లో మనకు ముఖ్యంగా 4 ఉంటాయి, 0, 1, 2, 3. ఇఫ్ క్లాజ్లో మనకు ముఖ్యంగా 4 ఉంటాయండి, అంటే వీటిని కండిషనల్ క్లాజ్ అంటారు. 0 క్లాజ్ వచ్చేసి మనకు ఆల్వేస్ ట్రూ అన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు ఎలక్ట్రిసిటీ ముట్టుకున్నావు అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మొక్కలకు వాటర్ పోయలేదు అనుకోండి, మొక్కలకు రెగ్యులర్గా వాటర్ పోయకుంటే ఏమైతే చచ్చిపోతాయి. ఇఫ్ యూ డోంట్ వాటర్ ద ప్లాంట్స్ దే డై. అవి చచ్చిపోతాయి. ఇంకా అది ఆల్వేస్ ట్రూ కదా, దాన్ని మనం 0 కండిషనల్ ఇఫ్ అంటాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఫ్యూచర్లో జరిగే పాసిబిలిటీ. నువ్వు బాగా చదివితే పాస్ అవుతావు. ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఇలా మనం మెయిన్ క్లాస్లో వాల్యూ యూస్ చేస్తాం. ఓకే, ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్ ద ఎగ్జామ్ అంట. ఇదేమో ఆల్వేస్ ట్రూ, ఖచ్చితంగా జరుగుద్ది. ఇదేంటి, పాసిబిలిటీ ఇన్ ద ఫ్యూచర్. సెకండ్ వన్, సో ఇది యాక్చువల్గా సెకండ్ వన్ ఏంటంటే అన్రియల్ సిచ్యువేషన్స్ అంటే ఇమాజినరీ సిచ్యువేషన్. నాకే డబ్బు ఉంటే నేను అది కొనుక్కునేవాడిని, నేనే సీఎం అయితే స్టేట్ డెవలప్ చేసేవాడిని, సో నేనే మహేష్ బాబు అయితే, ఇట్లా మనం అంటాం కదా, నాట్ మహేష్ బాబు, ఊరికే అంటున్నా. సో మనం ఇలా అయితే, జరిగి ఉంటే అనే సందర్భాల్లో అన్రియల్ సిచ్యువేషన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనం సెకండ్ కండిషనల్ ఇఫ్ని యూస్ చేస్తాము. దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్
V2 form plus object comma and next subject plus would or could plus V1 plus object అని వస్తుంది. would కానీ could కానీ వస్తుంది. దీన్ని మనము సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. క్లాజెస్ మనకు 2 టైప్స్ ఉంటాయి. సబార్డినేట్ క్లాజ్ అని అంటాము, దీన్ని మనం మెయిన్ క్లాజ్ అని అంటాము. సో ఇది ఇఫ్ క్లాజ్ లో సెకండ్ కండిషనల్ ఇఫ్. ఓకే, అంటే దీని సబార్డినేట్ క్లాజ్ అదనమాట. సో క్లాజ్ అంటే ఏంటంటే ఇలా సబ్జెక్ట్ వస్తుంది వర్బ్ వస్తుంది, క్లాజ్లో ఇలా సబ్జెక్ట్ వస్తుంది వర్బ్ వస్తుంది అనమాట. సో మనకు 2 క్లాజ్ ఉంటాయి, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అనేది మనకు మెయిన్ ఐడియా కనిపిస్తుంది. మరి ఈ సెకండ్ కండిషనల్ క్లాజ్ అంటే ఏంటి? అన్రియల్ సిచ్యువేషన్, ఇమాజినరీ సిచ్యువేషన్లో మాట్లాడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కారు ఉంటే, అంటే నాకు మనీ ఉంటే కార్ కొనుక్కునేవాడిని అని అనుకోండి. ఇఫ్ ఐ హ్యాడ్ అనాలి, హ్యావ్ అనకూడదు. హ్యావ్కి V2 ఏంటి? హ్యాడ్. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఐ కుడ్ కానీ వుడ్ కానీ యూస్ చేయొచ్చు. ఐ వుడ్ బై ఏ కార్, నేను కార్ కొనుక్కునేవాడిని అంట. బట్ మనీ లేదు, జస్ట్ ఇమాజినరీ సిచ్యువేషన్. సో ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ బై ఏ కార్, నేను కార్ కొనుక్కునేవాడిని. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఐ వర్ సీఎం అనాలి, అంటే వేరే స్ట్రక్చర్ది. ఇఫ్ ఐ వర్ సీఎం, నేనే సీఎం అయితే ఇక్కడ వర్రే వస్తుంది, మనకు వాజ్ రాదు ఎప్పుడు కూడా. సో ఇఫ్ ఐ వర్ సీఎం ఐ వుడ్ డెవలప్ ద స్టేట్. నేను స్టేట్ డెవలప్ చేసేవాడిని. సో నేనే సీఎం అయితే స్టేట్ డెవలప్ చేసేవాడిని. సో ఇఫ్ ఐ ఆమ్ అనకూడదు, ఇఫ్ ఐ వాస్ అనకూడదు. సో ఇక్కడ మనం పాస్ట్ టెన్స్లో యూస్ చేయాలి, సింపుల్ పాస్ట్ టెన్స్లో. ఇఫ్ ఐ వర్ సీఎం ఐ వుడ్ డెవలప్ ద నేషన్. సో ఇక్కడ సేమ్ ఇలాగే మాకు ఎనఫ్ మనీ ఉంటే మేము విల్లా కొనుక్కొని ఉండేవాళ్ళం. అంటే ఏమొస్తుంది? హ్యావ్ బీన్ కాదు, హ్యాస్ కాదు. అండ్ హ్యాస్ ఓన్లీ షీ హీట్లకే యూజ్ చేస్తాము, సింగులర్ పర్సన్స్కి, అంటే థర్డ్ పర్సన్ సింగులర్కి యూజ్ చేస్తాము. సో ఆన్సర్ హ్యాడ్ వస్తుందంటే. ఇఫ్ వీ హ్యాడ్ ఎనఫ్ మనీ వీ కుడ్ బై, కొను వాళ్ళము, బట్ అన్రియల్ సిచ్యువేషన్. ఇది స్ట్రక్చర్ అని గుర్తుపెట్టుకోండి. అతని నెంబర్ నాకు తెలుసుంటే కాల్ చేసి ఉండేవాడిని, అంటే ఇఫ్ ఐ నో హిజ్ నెంబర్ అనకూడదు, ఇఫ్ ఐ న్యూ హిజ్ నెంబర్, V2 ఫామ్ యూస్ చేయాలి. ఓకే, నేను అమెరికాలో నివసించుంటే ట్రంప్ను కలిసేవాడిని. ఇఫ్ ఐ లీవ్డ్ ఇన్ అమెరికా ఐ వుడ్ మీట్ ట్రంప్ అని అంటాం. ఇలా మనం అన్రియల్ సిచ్యువేషన్స్కి ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు. సో ఏమంటున్నాడంటే చూస్ ద ఆప్షన్స్ విత్ ద కరెక్ట్ పంక్చువేషన్స్ అంటున్నాడు. సో ఆ సెంటెన్సెస్లో ఏది కరెక్ట్గా పంక్చువేషన్స్ యూస్ చేసి ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, ద స్క్విరెల్స్ నట్స్ వర్ హిడెన్ అన్నాడు. సో ఇక్కడ నట్స్ గురించి చెప్తున్నాడు. ఎవరి నట్స్ అట అవి? ఆ స్క్విరెల్స్ యొక్క నట్స్, అంటే ఉడతల యొక్క నట్స్. సో ఎప్పుడు మనకు ఓనర్షిప్ తెలిసినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? అపాస్ట్రఫ్ యూజ్ చేస్తాం. కిరణ్ వాళ్ళ హౌస్ అంటే ఏమంటాం? కిరణ్స్ హౌస్ అని అంటాం. ఆ నట్స్ ఎవరివి? స్క్విరెల్స్వి. కాబట్టి ఏం రావాలి మనకు? స్క్విరెల్స్ ఆల్రెడీ ప్లూరల్ ఉంది కదా. సో స్క్విరెల్స్ అంటే ఆల్రెడీ ప్లూరల్లో ఉంది కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ హాస్టల్ అన్నాం అనుకోండి. బాయ్స్ అంటే ఆల్రెడీ ఎస్ ఉంది కదా, మన అపాస్ట్రఫ్ ఎస్ యూజ్ చేయకూడదు. మళ్ళీ అంటే అపాస్ట్రఫీ తర్వాత మళ్ళీ ఎస్ యూజ్ చేయకూడదు, ఓన్లీ ఎస్ అపాస్ట్రఫీ యూజ్ చేయాలి. అంటే మళ్ళీ అపాస్ట్రఫీ తర్వాత ఎస్ యూజ్ చేయకూడదు. సో బాయ్స్ హాస్టల్ అంటే ఇట్లా. సో ఎస్ మళ్ళీ యూజ్ చేయకూడదు, ఆల్రెడీ ఎస్ ఉంటే ఓన్లీ అపాస్ట్రఫీ పెట్టాలి, మళ్ళీ నెక్స్ట్ నౌన్ రావాలి. అంటే బాయ్స్ హాస్టల్ అంటే ఇట్లా రాయాలి, గర్ల్స్ హాస్టల్ అంటే ఇలా రాయాలి. ఓకే, అంటే ఆల్రెడీ ఎస్ ఉంటే ఓన్లీ అపాస్ట్రఫీ మాత్రం పెట్టాలి, నెక్స్ట్ ఎస్ పెట్టకూడదు. ఇక్కడ స్క్విరెల్స్ అంటే ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి మనకి ఏం రావాలి? అపాస్ట్రఫీ మాత్రం రావాలి, పంక్చువేషన్ మార్క్స్ అని కూడా. తర్వాత నట్స్ అని రావాలి, తర్వాత ఏం రావాలి? నట్స్ అని రావాలి. ఇది రాంగ్. అంటే మనకు అపాస్ట్రఫీని ఓనర్షిప్ తెలియడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ నట్స్ ఎవరి ఉన్నాము? స్క్విరెల్స్ యొక్క నట్స్ అని చెప్తున్నాం. స్క్విరెల్స్ నట్స్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇక్కడ కూడా రాంగ్ వచ్చాడు. సో ఇక్కడ కరెక్టే ఉంది. ఓకే, అండ్ ఇక్కడ రాంగ్ ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసింది మనకు థర్డ్ ఆప్షన్. ద స్క్విరెల్స్ అంటే స్క్విరెల్స్ యొక్క నట్స్ వర్ హిడెన్ ఇన్ సెవరల్ హాలో ట్రీస్ త్రూ అవుట్ ద ఫారెస్ట్. సో ఆన్సర్ మనకి ఇదండి కరెక్ట్గా. ఇది కరెక్ట్ పంక్చువేషన్ ఉంది.
సో ఇక్కడ మనకి చూడండి నట్స్ కి అపాస్ట్రఫ్ ఎస్ కలపకూడదు. ఎక్కడ కలపాలి? ఇక్కడ కలపాలి. అది రాంగ్ ఇచ్చాడు. నెక్స్ట్, సో ఐడెంటిఫై ద క్లాస్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అన్నాడు. ఇక్కడ ఇచ్చే సెంటెన్స్ లో ఐడెంటిఫై ద క్లాజ్ అన్నాడు. మనకి క్లాజ్ లో 2 టైప్స్ ఆఫ్ క్లాజ్ ఉంటాయి. మెయిన్ క్లాజ్ అని, సబార్డినేట్ క్లాజ్ అని. సబార్డినేట్ క్లాజ్ అని 2 క్లాజులు ఉంటాయి. మనకు మెయిన్ క్లాజ్ అనేది మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. క్లాజ్ అంటే ఏంటి? అందులో మనకు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. అండ్ సబార్డినేట్ క్లాజ్ అనేది మనకు ఎలా వస్తుందంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ సబార్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే వెన్, వైల్, ఇఫ్, అన్లెస్, అంటిల్, ఆఫ్టర్, బిఫోర్, ఇవి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాము. అవి వచ్చి సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది సబార్డినేట్ క్లాజ్ యొక్క స్ట్రక్చర్. మెయిన్ క్లాజ్ అనేది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. అండ్ సబార్డినేట్ క్లాజ్ అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ వచ్చి సబ్జెక్ట్ వచ్చి వర్బ్ వచ్చి ఆబ్జెక్ట్ వస్తుంది. అండ్ సబార్డినేట్ క్లాజ్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తామంటే సెంటెన్స్లో పార్ట్గా, ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేస్తాం. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అది నౌన్గా, అడ్జెక్టివ్గా అండ్ అడ్వర్బ్గా యూజ్ చేస్తాం. సో మనము సబార్డినేట్ క్లాజ్ని నౌన్గా, అడ్జెక్టివ్గా, అడ్వర్బ్గా యూజ్ చేస్తాం. క్లాజ్ అంటే ఏంటి? మనకు అలా సబ్జెక్ట్, వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది. మెయిన్ క్లాజ్ అంటే ఏంటి? అది మెయిన్గా ఐడియా తెలియజేస్తుంది. దాని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి? మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్ వెన్, విచ్, వైల్, దట్ ఇట్లా వచ్చి సబ్జెక్ట్ వచ్చి వర్బ్ వచ్చి ఆబ్జెక్ట్ వస్తుంది. దీన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాం? నౌన్గా అంటే సింగిల్ పార్ట్గా ట్రీట్ చేస్తాం. చదివేటప్పుడు కూడా సింగిల్ పార్ట్గానే చదవాలి. అడ్జెక్టివ్గా ట్రీట్ చేస్తాం అంటే ఇది నౌన్ని మాడిఫై చేయడానికి. అడ్వర్బ్గా ట్రీట్ చేస్తాం. అడ్వర్బ్ అంటే టైమ్, ప్లేస్, రీజన్ తెలియజేస్తుంది. మరి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దానిలో ఆ క్లాజ్ ఏదైతే ఉందో ఏ క్లాజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే అది నౌన్ క్లాజా, అడ్జెక్టివ్ క్లాజా, అడ్వర్బ్ క్లాజా అండ్ ప్రిపోజిషన్ క్లాజా అని అడుగుతున్నాడు. మరొకసారి చదవండి. అది ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ రూల్స్ ద వరల్డ్ అన్నాడు. ఇక్కడ చూడండి మనకు 2 క్లాజెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి దట్ అనేది ఏంటి? సబార్డినేటింగ్ కంజంక్షన్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము ఇది సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. సబార్డినేట్ క్లాజ్ అంటే నౌన్ అవ్వచ్చు, అడ్జెక్టివ్ అవ్వచ్చు, అడ్వర్బ్ అవ్వచ్చు. ఓకే, సో దీన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఇక్కడ మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ ఇది, దీని వర్బ్ ఇక్కడ ఉంది, రూల్స్, ఇది V5 ఫామ్, ఇది ఆబ్జెక్ట్. సో మెయిన్ క్లాజ్ అనేది మెయిన్ ఐడియా తెలియస్తుంది. ఇది మెయిన్ క్లాజ్. ద హ్యాండ్ రూల్స్ ద వరల్డ్. ద హ్యాండ్ రూల్స్ ద వరల్డ్. హ్యాండ్ వరల్డ్ అని రూల్ చేస్తుంది అంటాడు. ఏ హ్యాండ్ అంటే అది? ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ని రాక్ చేసేది వరల్డ్ అని రూల్ చేస్తా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటిది? నౌన్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తుంది. సో నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, మాడిఫై చేసినా దాన్ని ఏమంటాం? అడ్జెక్టివ్ అంటాం. సో ఈ క్లాజ్ని ఏమంటాం మనం? అడ్జెక్టివ్ క్లాజ్ అని అంటాం. సో అడ్జెక్టివ్ క్లాజ్ అనేది ఇప్పుడు నౌన్ని, దానికి ముందున్న నౌన్ని మాడిఫై చేస్తుంది. సో ఇది అడ్జెక్టివ్ క్లాజ్ అంటాం. నౌన్ ఏం చేస్తుంది? ఇట్లా మనకి అడ్జెక్ట్ ఏం చేస్తుంది? ఇట్లా నౌన్ని మాడిఫై చేస్తుంది, సబ్జెక్ట్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ అంటాం. సో ఇది మనకి అడ్జెక్టివ్ క్లాజ్ అంటాం. క్లియర్ అండి? సో ఇది మెయిన్ క్లాస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెయిన్ క్లాస్. ఈ మధ్యలో ఉన్న సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ మనకు నౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్గా యూజ్ చేస్తాము. సో ఇది అడ్జెక్టివ్ క్లాస్ ఇందులో యూజ్ చేస్తుంది. ఓకే, అండ్ మెయిన్ క్లాస్ అనేది మనకి మెయిన్ ఐడియా తెలియజేస్తుంది ఇంగ్లీష్లో. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు అడ్జెక్టివ్ క్లాస్కి. ద కార్ which consumes less fuel. The car consumes which consumes less fuel is there. The car which consumes less fuel is there అన్న. సో ఇక్కడ ద కార్ అనేది మనకి మెయిన్ సబ్జెక్ట్, దాని వర్బ్ ఇది, మీది మెయిన్ క్లాస్. ద కార్ ఈస్ దేర్, కార్ అక్కడ ఉంది అంటున్నా. ఇది మెయిన్ క్లాస్. దీని ఏమంటాం మనం? మెయిన్ క్లాస్ అని అంటాము. సో ఏమంటాం? మెయిన్ క్లాస్ అని అంటాం. అంటే మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. దీనిలో సబ్జెక్ట్ ఏంటి? ఇది వర్బ్. సబ్జెక్ట్ ఇది, వర్బ్ ఇది. ఇది మనకు సబార్డినేట్ క్లాజ్ అంటాము. విచ్ అనేది దేని రెఫర్ చేస్తుంది? కార్ని రెఫర్ చేస్తుంది, అంటే కార్ని మాడిఫై చేస్తుంది. కాబట్టి ఇది ఏమంటాం మనం? అడ్జెక్టివ్ క్లాజ్ అని అంటాం. సబార్డినేట్ క్లాజ్లో అడ్జెక్టివ్ క్లాజ్. ఇక్కడ విచ్ అనేది సబ్జెక్ట్, మళ్ళీ కన్జ్యూమ్స్ అనేది V5 ఫామ్, దానికి సంబంధించిన వర్బ్, లెస్ ఫ్యూయల్ అనేది మనకు ఆబ్జెక్ట్ ఇక్కడ. సో దీన్ని మనం అడ్జెక్టివ్ క్లాజ్ అని అంటాం. అడ్జెక్టివ్ క్లాజ్ ఏం చేస్తుంది? ఇలా నౌన్ని మాడిఫై చేస్తుంది సెంటెన్స్లో. డన్. సో ద కార్ విచ్ కన్జ్యూమ్స్ లెస్ ఫ్యూయల్ ఈస్ దేర్ అంట. ద కార్ ఈస్ దేర్, ఇది మెయిన్ ఐడియా. ఇదేమో సబార్డినేట్ క్లాస్, అది అడ్జెక్టివ్గా ఫంక్షన్ చేస్తుంది ఆ పార్ట్ అంతా కూడా.
సో ఇందులో మనకి ఏంటి, ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ రూల్స్ ద వరల్డ్ అంటే ఇక్కడ మనకి అడ్జెక్టివ్ క్లాస్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. మళ్ళీ మనకు ఆప్షన్స్లో ఏ లెస్ అన్నాడు, లిటిల్ అన్నాడు, ఏ లిటిల్ అన్నాడు, దా లిటిల్ అన్నాడు. మరి ఏది కరెక్టో చూద్దాం. డాష్ లెర్నింగ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ అన్నాడు. డాష్ లెర్నింగ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ అన్నాడు. మరి ఏ లెస్ లెర్నింగ్ అనం కదా, లెస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, మనకు ఏ లెస్ అనేది ఎప్పుడు, లెస్ అనేది అన్కౌంటబుల్ నాన్ ముందు యూజ్ చేస్తాం. ఏ లెస్ ఇస్ రాంగ్, డజంట్ మేక్ ఇట్. అండ్ లెస్ లెర్నింగ్ అనేది కూడా ఉండదు. అండ్ దాల్ మనకి ఫస్ట్ రూల్ చెప్తానండి. ఏ లిటిల్ అంటే ఏంటి, లిటిల్ అంటే ఏంటి, దా లిటిల్ అంటే ఏంటో చెప్తాను క్లియర్గా. లిటిల్ అన్న, లిటిల్ మనము అన్కౌంటబుల్ నాన్ ముందు యూజ్ చేస్తాం. లిటిల్ లెర్నింగ్ అనొచ్చు, దా లిటిల్ లెర్నింగ్ అనొచ్చు. సో మనకు లిటిల్ అనేది నెగిటివ్ ఐడియా కాన్వేస్తుంది. లిటిల్ అంటే నిల్ అనమాట, అంటే నథింగ్, నెగిటివ్ ఐడియా కాన్వేస్తుంది మనకి. లిటిల్ అంటే నెగిటివ్ ఐడియా కాన్వేస్తుంది. లిటిల్ అంటే ఏం లేదు అనమాట. ఏ లిటిల్ అంటే పాజిటివ్ ఐడియా కాన్వేస్తుంది. సమ్ ఎట్లీస్ట్ అని వస్తుంది, సమ్ ఎట్లీస్ట్ అని వస్తుంది. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్ రూల్స్ అండి. సో లిటిల్ అంటే ఏం లేదు అనమాట, నెగిటివ్ మీనింగ్ వస్తుంది. అంటే ఏ లిటిల్ అంటే పాజిటివ్ మీనింగ్ ఇస్తే సమ్ ఎట్లీస్ట్ అని వస్తుంది. దా లిటిల్ అంటే వాట్ ఎవర్ దేర్ ఈస్, వాట్ ఎవర్ దేర్ ఈస్ అని వస్తుంది. వాట్ ఎవర్ దేర్ ఈస్ అని వస్తుంది. ఏదైతే అది, అంటే ఎంత ఉందో అంత పర్టికులర్గా మాట్లాడినప్పుడు వాట్ ఎవర్ దేర్ ఈస్ అనమాట. ద లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ ఈజ్ యూజ్, ద లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ కెన్ బి యూజ్డ్ ఫర్ డ్రింకింగ్ అనొచ్చు. అండ్ ద లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ అంటే పర్టికులర్గా వాట్ ఎవర్ ద వాటర్ ఇన్ ద బాటిల్ అనొచ్చు మనం. అంటే వాట్ ఎవర్ ద వాటర్ అని చెప్పొచ్చు అక్కడ, ద లిటిల్ వాటర్. సో లిటిల్ అంటే లేదు అని, ఏం లేదు అని, నెగిటివ్ ఐడియా. ఏ లిటిల్ అంటే సమ్ ఎట్లీస్ట్, దాల్ అంటే వాట్ ఎవర్ దర్ ఇస్. మరి కాంటెక్స్ట్లో నెగిటివ్గా ఉంది కదా అంతా కూడా. సో ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. సో లిటిల్ లెర్నింగ్ అంటే నేర్చుకోకపోవడము, లిటిల్ లెర్నింగ్ అంటే ఇక్కడ నేర్చుకోకపోవడం ఇస్ అ డేంజరస్ థింగ్ అని అంటున్నాడు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలన్నా కూడా 3 టాపిక్స్ నేర్చుకుంటే సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చండి. ఆ 3 టాపిక్స్ ఏంటంటే టెన్సెస్, టెన్సెస్లోనే మనం డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ నేర్చుకోవాలి. అండ్ మోడల్ వర్బ్స్, ఇందాక చెప్పాను కదా, కెన్, కుడ్, మస్ట్, విల్, షెల్ అని. అండ్ నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఇవి నేర్చుకుంటే మీరు ఈ క్వశ్చన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. మరి అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో చూద్దామా. అండ్ డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడా, ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడా క్వశ్చన్ గెస్ చేయాలంటే, ఎప్పుడైనా మీకు ఇలా ఒక స్టేట్మెంట్ కొటేషన్ మార్క్స్లో వచ్చింది అనుకోండి, ఏదైనా స్టేట్మెంట్ కొటేషన్ మార్క్స్లో వచ్చింది అనుకోండి, దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. అంటే డైరెక్ట్గా వర్డ్స్, ఆ పర్సన్ చెప్తున్న వర్డ్స్ అనమాట అది. సో కొటేషన్ మార్క్స్లో అయిన స్టేట్మెంట్ వస్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. మరి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ ఇచ్చాడు, దాన్ని ఏమంటున్నాడు, ఇండైరెక్ట్ స్పీచ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఒకసారి చదువుదామా. హీ సేస్ ఐ గో టు జిమ్ ఎవ్రీ మార్నింగ్ అన్నాడు. హీ సేస్ ఐ గో టు జిమ్ ఎవ్రీ మార్నింగ్ అన్నాడు. అంటే అతను డైరెక్ట్ అంటాడు, నేను మార్నింగ్ జిమ్కి వెళ్తా అంటాడు. జనరల్గా మనకు ఇక్కడ ఐ ఏంటంటే సబ్జెక్ట్, గో అనేది V1 ఫామ్. ఇలా సబ్జెక్ట్ వచ్చి V1 కానీ V5 కానీ వచ్చి ఆబ్జెక్ట్ వస్తే దీన్ని మనం ఏమంటాం, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని అంటాము. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని అంటాం. ఇది డైరెక్ట్ స్పీచ్. ఓకే. సో సబ్జెక్ట్ వచ్చి V1 కానీ V5 కానీ వచ్చి ఆబ్జెక్ట్ వచ్చినా, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ వస్తే కొన్నిటికి ఆబ్జెక్ట్ ఉండదు. ఇలా సబ్జెక్ట్ వచ్చి V1 వస్తే దాన్ని ఏమంటాం, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం. దీన్ని ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఏమవుతుంది, సింపుల్ పాస్ట్ అవుతుంది. సింపుల్ పాస్ట్ అవుతుంది. సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఐ గో ఉంది అనుకోండి, ఏమవుతుంది, ఐ వెంట్ అవుతుంది. సో ఐ గో ఏమవుతుంది, ఇక్కడ మనకి వెంట్ అవుతుంది. ఓకే. సో అండ్ వెంట్ అవుతుంది. మరి ఇక్కడ వెంట ఎక్కడ ఉంది, ఇక్కడ వెంట్ ఉంది, ఇక్కడ లేదు. సార్ మరి ఇదే ఏదా కరెక్ట్ ఆన్సర్ అని డౌట్ వస్తుంది. ఇక్కడ సేస్ అని ఉంటే మాత్రం, సేస్ అని ఉంటే ఇది చేంజ్ కాదు. సేస్ అని ఉంటే టెన్స్ అనేది చేంజ్ కాదు. అంటే అది సింపుల్ ప్రెజెంట్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. సో మరి అతను కాబట్టి అతనికి ఏం రావాలి, V5 ఫామ్ రావాలి. గోస్ ఇది కాదు, ఇది గోస్ ఓకే, ఇక్కడ ఓకే. అండ్ సెడ్ రాదు, సేస్ అనేది సెడ్ అనేది అవ్వదు. సేస్ అనేది ఎక్కడ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్. సో హీ సేస్ ఐ గో టు జిమ్ ఎవ్రీ మార్నింగ్,
ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి? ఈ సేస్ దాట్ హీ గోస్ టు జిమ్ ఎవ్రీ మార్నింగ్. ఈ టెన్స్ అనేది చేంజ్ కాదు, దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాం. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ V5 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ కాదు ఇది, అంటే కొన్నిటికి ఆబ్జెక్ట్ రాకుండా మీనింగ్ ఇస్తాయి, వాటి ఇంట్రాన్సిటివ్స్ అంటాం. సేస్ అని వస్తే సేస్ అనేది చేంజ్ కాదు, సెడ్. అండ్ V2 ఫామ్ లోకి మారదు, అంటే మనకి టెన్స్ అనేది చేంజ్ అవ్వదు. జనరల్ ఇక్కడ సెడ్ అని వస్తే ఈ సెడ్ అన్నాం అనుకోండి, ఈ సెడ్ అంటే ఇక్కడ ఇది కరెక్ట్, ఇక్కడ కూడా సెడ్ దట్ అని వచ్చి ఈవెంట్ అని వస్తుంది. ఈ సెడ్ ఐ గో టు జిమ్ అన్నాడు అనుకోండి, ఈ సెడ్ ఐ గో టు జిమ్ అంటే ఇండైరెక్ట్లీ ఏమవుతుంది? ఈ సెడ్ దట్ హీ వెంట్ టు జిమ్ అవుతుంది, ఈ సెడ్ దట్ హీ వెంట్ టు జిమ్ అవుతుంది. అంటే సింపుల్ వెంటెన్స్ కాస్త సింపుల్ పాస్ట్లోకి మారిపోతుంది. అక్కడ సెడ్ అని ఉంటాయి, బట్ సేస్ అని ఉంటే ఎటువంటి చేంజెస్ జరగవు. కాబట్టి సేస్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, కాబట్టి ఇది పోయింది. ఇక్కడ సేస్ ఉంది, ఇక్కడ సెడ్ దట్ అని ఉంది, రాంగ్. ఇక్కడ సేస్ ఉన్నది కానీ ఇక్కడ టెన్స్ చేంజ్ కాదు. ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ ఇచ్చాడు, ఒకసారి చదవండి. రాజేష్ సెడ్ ఐ బాట్ ఏ కార్ ఎస్టర్డే అన్నాడు. రాజేష్ సెడ్ ఐ బాట్ ఏ కార్ ఎస్టర్డే, నేను కార్ కొన్నాను అన్నాడు. ఇక్కడ ఐ ఏంటండి? సబ్జెక్ట్. బాట్ అనేది V2 ఫామ్. ఏ కార్ అనేది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్. ఇలా సబ్జెక్ట్ వచ్చి V2 వచ్చి ఆబ్జెక్ట్ వస్తుంది, దీన్ని ఏ టెన్స్ అంటాం? సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాం. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే మనకు స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే మనకి V2 ఫామ్ ఎప్పుడు వచ్చినా మనకు ఆప్షన్స్ లో హ్యాడ్ ప్లస్ V3 వెతకాలి. హ్యాడ్ ప్లస్ V3 ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది V3, హ్యాడ్ ప్లస్ V3 ఇక్కడ ఉంది. అండ్ ఎస్టర్డే ఏమవుతుంది? ద ప్రీవియస్ డే అవుతుంది. సో ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. ఎస్టర్డే ఏమవుతుంది? ప్రీవియస్ డే అవుతుంది. ఇవన్నీ రూల్స్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మనకి V2 వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది? హ్యాడ్ అవుతుంది. హ్యాడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, హ్యాడ్ ప్లస్ V3. ఓకే, మరి ఇక్కడ ఎస్టర్డే ఏమవుతుంది? ద ప్రీవియస్ డే అవుతుంది. ఆన్సర్ ఏంటి మనకు? ఫోర్త్ ఆప్షన్. అంటే టెన్స్ ఇంటర్చేంజ్ ఎలా చేయాలో తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో మీకు ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాడు. టేకప్ అని, టేక్ ఓవర్ అని, టర్న్ అప్ అని, టర్న్ ఓవర్ అని, వీటిని ఫ్రేజల్ వర్బ్స్ అంటాము. ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వర్బ్ ప్లస్ ప్రీపోజిషన్. వర్బ్ ప్లస్ ప్రీపోజిషన్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ వర్బ్ ప్లస్ ప్రీపోజిషన్ అండ్ ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. వాటికి ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆఫ్ అన్నాం అనుకోండి. కాల్ అంటే వర్బ్, ఆఫ్ అంటే ప్రిపోజిషన్. సో సపరేట్ మీనింగ్ తీసుకోకూడదు. కాల్ అంటే పిలవడము, ఆఫ్ అంటే దూరంగా పిలవడం అని కాదు. ఇక్కడ కాల్ ఆఫ్ అంటే ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. ఏంటది? క్యాన్సల్ అని వస్తుంది. కాల్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? క్యాన్సల్ అని వస్తుంది. సో ఇలా మనకు ఫ్రేజల్ వర్బ్స్ కి ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు? టేకప్ అన్నాడు, టేక్ ఓవర్ అన్నాడు, టర్న్ అప్. మరి ఏ ఫ్రేజల్ వర్బ్ ఆ సెంటెన్స్ మీనింగ్ కి మ్యాచ్ అవుతుందో చూద్దాం. ద బుక్స్ ఆన్ షేక్స్పియర్, అంటే షేక్స్పియర్ సంబంధించిన బుక్స్ అనమాట. ద బుక్స్ ఆన్ షేక్స్పియర్ డాష్ ఆన్ షెల్స్ అన్నాడు. అంటే బుక్స్ షెల్స్, అక్కడ 10 డాష్ ఆన్ 10 షెల్స్ అన్నాడు. క్లియర్? సో ఆన్సర్ మనకి టేకప్ కదా. టేకప్ అంటే స్పేస్, అక్కడ స్పేస్ రిలేటెడ్ చెప్తున్నాడు కదా. టేకప్ అంటే రెండు మీనింగ్స్ వస్తాయి. టేకప్ అంటే ఐ టుక్ అప్ వాకింగ్, ఐ టుక్ అప్ జాగింగ్ అంటాం. అంటే ఒక న్యూ యాక్టివిటీని స్టార్ట్ చేయడం వస్తుంది. ఇంకొక మీనింగ్ స్పేస్ ప్రొవైడ్ చేయడం, స్పేస్ ఉండడం అనే మీనింగ్ వస్తుంది. సో అక్కడ ద బుక్స్ ఆన్ షేక్స్పియర్ టేకప్ 10 షెల్స్ స్పేస్ తీసుకుంటుంది అనే మీనింగ్ వస్తుంది. క్లియర్? సో ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. అండ్ టేక్ ఓవర్ అంటే కంట్రోల్లోకి తీసుకోవడం. టేక్ ఓవర్ అంటే కంట్రోల్లోకి తీసుకోవడం. సో టేక్ ఓవర్ చేయడం అంటాం కదా. టేక్ సంథింగ్ కంట్రోల్లోకి తీసుకోవడం వస్తుంది. అది రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, సో రాజ్యమే కానివ్వండి, టేక్ ఓవర్ అంటాం కదా. టర్న్ ఓవర్ తెలుసు మీకు. టర్న్ అప్ అంటే అపియర్, సడన్లీ అపియర్ అని మీనింగ్ వస్తుంది. సో నెక్స్ట్ వన్. సో లాస్ట్ సెక్షన్ రీడింగ్ కాంప్రహెన్షన్ సెక్షన్. సో రీడింగ్ కాంప్రహెన్షన్లో మీకు ఇలా ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ఆ ప్యాసేజ్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇస్తాడు. మన ప్యాసేజ్ చదివి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సార్ మరి షార్ట్ కట్ ఏంటి సార్ అని డౌట్ వస్తుంది. షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ మనం ప్యాసేజ్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చదివేసేయాలి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫాస్ట్గా చదివేయాలి. అందులో అన్నోన్ వర్డ్స్ ఉన్నా, అన్ఫెమిలియర్ ఫ్రేజ్ ఉన్నా, ఎట్లా ఉన్నా పర్లేదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చదివితే మీకు ఒక ఐడియా అనేది ఫామ్ అవుతుంది. అంటే బ్రెయిన్లో ఒక ఐడియా అనేది ఫామ్ అవుతుంది దేని గురించి అనేది. తర్వాత క్వశ్చన్స్లోనే కీవర్డ్స్ ఉంటాయి. వాటిని పట్టుకుని ఆన్సర్ చేయొచ్చు.
డైరెక్ట్గా క్వశ్చన్స్ చూస్తే ఆన్సర్ రాదండి. ఫస్ట్ ప్యాసేజ్ని ఒకసారి ఫాస్ట్గా చదివేస్తే అందులో అన్నోన్ వర్డ్స్, డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎండోవర్ చదివితే మీకు ఒక ఐడియా ఫామ్ అవుతుంది. ఆ క్వశ్చన్స్లోని కీవర్డ్స్ ఉంటే వాటిని పట్టుకొని ఆన్సర్ చేయొచ్చు. సో మరి ఒకసారి ప్యాసేజ్ చదువుదామా. వైల్ రైడింగ్ హిజ్ బైసైకిల్ between 2 and 3 o'clock yesterday morning along the unfrequented locality of Pimlico Road, a young of foreign extraction named Joseph perceived the body of an individual stretched apparently motionless in the gutter. ఎంత స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే, ఈ జోసెఫ్ అనే వ్యక్తి తన అంటే అరౌండ్ 2 to 3 o'clock మధ్యలో ఎస్టర్డే మార్నింగ్ తన సైకిల్ నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ రోడ్లో, ఎక్కడ, ఈ లొకాలిటీ, అన్ఫ్రీక్వెంటెడ్ లొకాలిటీ అంటే ఎవరు లేని ప్రదేశంలో, ఎక్కడ, ఈ రోడ్లో అంటే పిమ్లికో అనే రోడ్లో తను బైసికల్ నడుపుకుంటూ వెళ్తున్నాడు ఆ టైంలో. అప్పుడు ఏమైంది, జోసెఫ్ పర్సీవ్డ్ ద బాడీ, ఒక బాడీని చూశాడు. బాడీ ఆఫ్ అన్ ఇండివిజువల్ స్ట్రెచ్డ్ ఆపరెంట్లీ మోషన్లెస్ ఇన్ ద గటర్, అంటే ఒక బాడీ, ఇక్కడ ఒక పర్సన్ పడిపోయి ఉన్నాడు, అతన్ని చూశాడు. అతను కదలకుండా అలా పడిపోయాడు, ఇతను చూశాడు అనమాట. అర్థమవుతుంది కదా కాన్సెప్ట్. తను సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు. ఆ టైంలో ఒక పర్సన్ని అక్కడ పడిపోయి మోషన్లెస్గా ఉన్నాడు, అంటే కదలకుండా ఉన్నాడు, అతన్ని చూశాడు. నెక్స్ట్ హీ అంటే ఎవరు, జోసెఫ్ అలైటెడ్ ఫ్రమ్ హిస్ మెషిన్ అంటే సైకిల్, గుర్తుపెట్టుకోండి. సో మెషిన్ అంటే ఇక్కడ సైకిల్. సో హీ అలైటెడ్ ఫ్రమ్ హిస్ మెషిన్, దిగిండు. అలైటెడ్ ఫ్రమ్ అంటే ఒక ప్లేన్ లోంచి రావడము, ట్రైన్ లోంచి రావడం, కార్ లోంచి రావడం, దిగడం అంటారు కదా, దిగడము అన్న మీనింగ్ వస్తుంది. అలైటెడ్ ఫ్రమ్ అంటే దిగడం. సో తన సైకిల్ నుంచి దిగాడు అండ్ డిస్కవర్డ్, తెలుసుకున్నాడు ఏమని, దట్ ద విక్టిమ్ ఆఫ్ ద కరెంట్స్ విక్టిమ్ ఆఫ్ ద కరెంట్స్ హ్యాడ్ బీన్ అసల్టెడ్ and attacked by some criminals who, after relieving him of his watch and all available cash, had made off undetected. అంటే ఇతను ఎవరో క్రిమినల్స్ అంటే అతనికి అర్థమైంది, ఎవరో క్రిమినల్స్ తను కొట్టుబడేసి అతని దగ్గర ఉన్న క్యాష్ అన్ని లాక్కొని వెళ్ళిపోయారు, అంటే దొరకకుండా పారిపోయారు. అంటే మేడ్ ఆఫ్ అన్డిటెక్టెడ్ అంటే మేక్ ఆఫ్ అంటే పారిపోవడం, ఎస్కేప్ అయ్యారు. అన్డిటెక్టెడ్ అంటే ఎవరు చేసేది లేదు, పారిపోయారు. అంటే అర్థం చేసుకున్నాడు, క్రిమినల్స్ అతన్ని దాడి చేశారు, అతను వస్తువులని దొంగిలించి పారిపోయారు అన్నమాట. ద అన్ఫార్చునేట్ విక్టిమ్ హూ అపియర్స్ టు బి వెల్ కనెక్టెడ్, అంటే పాప అన్ఫార్చునేట్ అంటే పాప అంటే పాప మా విక్టిమ్ ఎలా కనబడతాడంటే తెలిసిన వ్యక్తిగా, అంటే సోషల్ పెద్ద మనిషిలాగా, అంటే అందరితో ఒక పేరున్న వ్యక్తిలాగా కనబడుతున్నాడంట. అంటే వెల్ కనెక్టెడ్ అంటే పేరున్న వ్యక్తిలాగా, అందరికి తెలిసిన వ్యక్తిలాగా కనబడుతున్నాడు. హ్యాస్ నాట్ ఎట్ బీన్ ఐడెంటిఫైడ్, కానీ ఐడెంటిఫై మాత్రం కాలేదు అన్నాడు. హీ లైస్ ఎట్ ప్రజెంట్ ఎట్ ద 3-star హోటల్ ఇన్ ఏ క్రిటికల్ కండిషన్. సో అతను ఎక్కడున్నాడు ఇప్పుడు, ప్రజెంట్ 3-star హోటల్లో ఒక క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. విత్ హిస్ కంపాషనేట్ రెస్క్యూయర్ ఎస్కాటెడ్ హిమ్, అతను ఎవరు, జోసెఫ్ అతన్ని కాపాడాడు. ఎస్కాటెడ్ హిమ్ ఇన్ ఏ క్యాబ్లో తీసుకొచ్చాడు తనని. హోప్స్ ఆర్ ఎంటర్టైన్డ్ ఆఫ్ హిజ్ అల్టిమేట్ రికవరీ. సో హోప్స్ ఒకటే ఉన్నాయన్నాడు. ద పోలీస్ ఆర్ ఆన్ ద అలర్ట్ అన్నాడు, పోలీస్ అలర్ట్ అయ్యారు అన్నాడు. సో అర్థమైంది కదా. సో అతను వెళ్తున్నప్పుడు ఎంత జరిగింది. చలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అన్ఫ్రీక్వెంటెడ్ లొకాలిటీ అన్నాడు, మీనింగ్ ఏంటి? ఫ్రీక్వెంటెడ్ అంటే రెగ్యులర్గా వెళ్ళేది, అన్ఫ్రీక్వెంట్ అంటే నాట్ కదా, అంటే నాట్ కదా మనకి ఇక్కడ. సో కాబట్టి పీపుల్ అఫెన్ గో దేర్ కాదు. సో ఆన్సర్ మనకి నాట్ అఫెన్ విజిటెడ్ బై పీపుల్. సో ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. సో నాట్ అఫెన్ విజిటెడ్ బై పీపుల్. నెక్స్ట్, జోసెఫ్ ఇస్ డాష్ అకార్డింగ్ టు ద ఆథర్. జోసెఫ్ ఎవరు? a native of that place కాదు, ఇక్కడ ఫారిన్ ఎక్స్ట్రాక్షన్ అన్నాడు. ఫారిన్ ఎక్స్ట్రాక్షన్ అంటే తన తల్లిదండ్రులు ఫారెన్ వాళ్ళు అనమాట, అంటే వేరే కంట్రీ వాళ్ళు అనమాట. సో ఏ ఫారినర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓల్డ్ మ్యాన్ కాదు, బుత్తింగ్ కాదు. అండ్ నెక్స్ట్, వేర్ డిడ్ ద బైసైకిల్ రైడర్ ఫైండ్ ద విక్టిమ్? విక్టిమ్ని తను ఎక్కడ చూశాడు? జోసెఫ్ ఎక్కడ చూశాడు? ఇటు 3-star హోటలా? కాదు కదా. In the field, in the drain, so in the hospital, in the drain is the right answer. Next, what is the meaning of the expression well connected? Well connected and indak cheppanu kada. So first one only having good social contacts, okay.
well connected with the locality. So having good social contacts, having connected with assailants అంటే అటాకర్స్ కాదు, connected with the crime కూడా కాదు, well connected to the locality or social contacts. Having good social contacts is the right answer. And last one, mission అంటే ఇక్కడ ఏం చెప్పాను, the cycle. So the mission mentioned in the passage is what? Cycle. సో ఫస్ట్ ఒకసారి మనకు చదివితే ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది, దాన్ని బట్టి ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా? సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ సెషన్. అండ్ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, తెలంగాణ ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, వారికి లాంగ్ టర్మ్ కోర్సెస్, లాంగ్ టర్మ్ ఫుల్ కోర్సెస్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి యాక్సెస్ చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ డిస్కౌంట్ ఆల్సో. మీకు 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ 90% వస్తే 50% కన్సెషన్ ఉంటుంది అన్ని కోర్సెస్ పైన. సో మీరు ఏవైనా ప్రిపేర్ అవ్వచ్చు, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే, ఎస్ఐ కానిస్టేబుల్. సో ఎవరైతే ఒక 90% వస్తే 50% కన్సెషన్ ఉంటుంది. అండ్ 80 to 90% వస్తే 30% ఉంటుంది కన్సెషన్. అండ్ 70 to 80% వస్తే 20% ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇంట్లో ఉండి మీరు ఎక్కడి నుంచి అయినా సరే మన యాక్సెస్ తీసుకొని ప్రశాంతంగా ఇంట్లో ఉండి కూడా జాబ్ చేసుకుంటూ కూడా కోర్స్ తీసుకొని ప్రిపేర్ కావచ్చు. ఓకేనా? సో మీ టైం అనేది వేస్ట్ అవ్వదు. ఎక్కడ ఉన్నా, ఏ నైట్ టైంలో అయినా సరే, ఏ రోజైనా సరే, ఏ టైంలో అయినా సరే మీరు ఆ యాప్లో లాగిన్ అయిపోయి ఆ కోర్సెస్ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. సో కాబట్టి ఇది ఒక మంచి అవకాశము. ఐ హోప్ యూ విల్ యూటిలైజ్ ఇట్. థ్యాంక్ యూ. సీ యూ.